కడప రెడ్డమ్మ. జయజమ్మా. కడప అంటేనే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కోట లాంటిది. ఈ కోటలోకి మీరు ఏ ధైర్యంతో అడుగు పెట్టడానికి వచ్చారు అసలు మీరు? మిమ్మల్ని ఇక్కడ కొంతమంది స్థానికేతరురాలు, ఇక్కడ ఆమెకు సంబంధం లేదు, కానీ ఆమె కాపురం ఉండేది హైదరాబాద్లో ఉంటారు, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారు. మీ ప్రతిపక్షాలు మరీ ఆ విషయాన్ని గట్టిగా నొక్కి ఒకటి చెప్తున్నారు. వైసీపీ అంటే విషం, టీడీపీ అంటే అభివృద్ధి. మీరు ఒక స్ట్రైట్గా చెప్పండి మేడం. అంటే మీ వారు శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు, చాలా కీలకమైన వ్యక్తిగా వచ్చి ఆ లాబింగ్లో మీకు టికెట్ వచ్చింది. నిజంగా మీరైతేనే గెలవగలరు, ఇక్కడ మీలో ఆ ఫైర్ ఉంది, ఆ చామ్ ఉంది మీలో అని పార్టీ గుర్తించి మిమ్మల్ని బరిలోకి దింపిందా? ఆ రోజు నాకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారు, బుడబుడ కులలో వస్తారు చూడు, అలా వస్తున్నారు. సంక్రాంతి గంగిరెద్దులో ఎద్దుల దొరికి వచ్చినట్టు ఇచ్చిపోతున్నారు. ఫ్లెక్సీలో రాని వచ్చింది రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు అను, అక్కడ నీ సంస్కారము. ఈ కడప నగరానికి సుల్తాన్ అనుకుంటున్నావా నువ్వు? మరి వాళ్ళ కత్తులు నరుకుతా పోతే మీరు తల ఉంచితే ఎట్లా? వాళ్ళ కత్తులు నరికితే నరికించుకోవడం కాదు. ఇప్పుడు కడప నియోజకవర్గ కడప రెడ్డమ్మగా పిలుచుకునే మాధవిరెడ్డి గారు మీరు ఢీకొంటోంది నేరుగా అమ్జద్ బాషానా లేకుంటే జగన్ గారి బలం మీదనా? ఎవరు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. అమ్జద్ బాషాని కడప ఎంపీగా పంపించి మేడా మల్లికార్జున రెడ్డిని కడప అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపాలి. అందుకు కావాల్సింటే అమ్జద్ బాషాకి ఎంపీకి అయ్యే ఖర్చు అంతా కూడా మేడా మల్లికార్జున గారు పెట్టుకునేటట్లుగా ఒక ప్రతిపాదన ఉందంటున్నారు. అమ్జద్ బాషా గారిని ఇక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వం అంటే అవినీతి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. చిన్న ఇది మేడం, ఇది సీఎం గారి సొంత జిల్లా అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. సీఎం గారి సొంత జిల్లాలో గాంజా ఎలా అమ్ముతారు మేడం? అసలు 150-200 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో 4 కెమెరాలను ఎందుకు పెట్టుకున్నారండి? నిజంగా ఏసీ కార్లలో తిరిగే మాధవిరెడ్డి గారికి పేదవాడి యొక్క చెమట చుక్క విలువ తెలుసు అంటారు. మీరేదో డ్రామాటికల్గా ఏదో చెప్తూ ఉన్నారు, కానీ మీకు ఇంతకాలం కనిపించలేదా? ఇక్కడ ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి మీకు? సమస్యలు కొల్లాలు మీకు చూపిస్తాను, మీరు వచ్చి చూడండి. మాధవిరెడ్డి గారు ఇప్పుడు అంతే ఇంతసేపు మన ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఇదేనా? డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ ముందు పరిస్థితి ఇది. కడప నగరంలో మరింత అధ్వానమైన పరిస్థితి చూపిస్తామంటున్నారు కదా, వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలిద్దాం. మేడం మీరు ఇది ఏ ఏరియా? ఇది 28 డివిజన్ మేకలదొడ్డి. వాసన వస్తుంది, అసలు నేనే ఉండలేకపోతున్నాడు, గలీజ్ ఉంది, దోమలు ఉన్నాయి కదా, ఎలా ఉంటున్నారు? మీరు శుభ్రం పెట్టుకోవాలమ్మా ఇండ్ల ముందర అంటారు. మరికొన్ని ప్రాంతాలు కూడా ఇలాంటి ఉన్నాయంట, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో చూద్దాము. రోడ్డు గార్డెనింగ్ పేరు చెప్పేసి గత 9 నెలల క్రితం నుంచి ఈ సమస్య పరిష్కారానికి మీరు నడుము బిగిస్తారా అధికారంలోకి వస్తే? 100కి 200% మేము ఇది ఫినిష్ చేసి తీరాల్సిందే. ప్రపంచంలో 7 ఉంటాయి, మా కడపలో 8వ వింత చూపిస్తాను. రోడ్డు ఎందుకు వేశారో ఆ టవర్ అక్కడ ఉండగా మనకు అర్థం కావడం. ఇప్పుడు ఆయన చెప్తాంది కదా, ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత. ఓకే మేడం, జే బ్రాండ్ అంటున్నారు కదా, ప్రభుత్వం ఏమో మీ శరీరంలో ఉన్న ఆర్గన్స్ అవయవాలన్నీ దోచేసుకోవడానికి సిద్ధంగా ఉంది, ఏం లేవంటున్నారు. నిజంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? నిజమే కదా, ఆ మందు తాగేది కిడ్నీలు లివర్లు మొత్తం అన్ని చెడిపోయాయి. ఇంకా ఆ కొండ ఏంటది? అది బోర్డింగ్ ఉంది, కొండ అంతాడా? సరే ఆ కొండ దగ్గరికి వెళ్ళగలమా? సరే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. మన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు మేడం, కొండలు చూపిస్తానని. ఆ కొండలు ఇవేనా? ఇవేనండి, చెల్మారెడ్డి పర్వతం. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండను మొత్తం బోడిగుండు కొట్టిస్తే ఈ ప్రజల మధ్యలోనే నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నేను ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే సుమన్ టీవీకి నేనైతే చూపించిన ప్రతి సమస్యను ఈ అక్రమ మైనింగ్తో సహా పూర్తి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని ఒకసారి ప్రమాణం చేసి చెప్పండి మాకు ఇక్కడే. తప్పకుండా ప్రమాణం చేస్తున్నానండి.
కడప మార్పు కోసం ఓటేయండి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ని. రాజకీయాల్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే తనదైన శైలిలో సరికొత్త ఫైర్ బ్రాండ్గా అవతరించి కడప నియోజకవర్గ ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఈరోజు నాతో పాటు ఇదే ఇంటర్వ్యూలో నా కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మాధవిరెడ్డి గారిని అడిగి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా ముందుకు పోతున్నారు, ఆమె ప్లానింగ్ ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే నాగరాజ్. బాగున్నారు కదా? బాగున్నామండి. కడప రెడ్డమ్మ ఏంటి, ప్రేయర్ ఏంటి? ఎక్కడ సోషల్ మీడియా చూసినా, టీవీ ఛానళ్ళు చూసినా జయజమ్మ నేనే అన్నప్పుడు ఒక సినిమాలో నేను అట్లాంటిది ఇప్పుడు కడప రెడ్డమ్మ కడప రెడ్డమ్మ అంటున్నారు. ఎలా ఉంటుంది అసలు మీకు కడప రెడ్డమ్మ అనే బిరుదు ఏంటి నాకు అసలు కదా? నాకు కూడా తెలియదండి, ఒక 2 days బ్యాకే విన్నాను. మాకు మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మమ్మల్ని ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసిన రోజు అర్ధరాత్రే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, మాకు ఊపిరి తీసుకోలేనంత సమయం కూడా ఇవ్వకుండా మేము ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ అక్రమము, అన్యాయము అని చెప్పేసి ప్రజల మద్దతు కోరుతూ గడప గడపకు పోవడం జరిగింది. అలాగనే వీఆర్ విత్ సిబిఎన్ అని చెప్పేసి పాంప్లెట్లు పంచుకుంటూ ప్రజల దగ్గరికి పోవడం జరిగింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వ్యతిరేకిస్తూ మేము పోస్ట్ కార్డ్స్ పోస్ట్ చేయడం కానీ, మా పార్టీ మాకు ఆదేశించిన విధంగా మేము పలు రకాల కార్యక్రమాలు చేయడం కానీ జరిగింది. ఆ విధంగా వెళ్తూ ఉన్నాం. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సమస్యలు కనపడుతూ ఉంటాయి. ఆ సమస్యలు రిప్రజెంట్ చేస్తూ పోవడం జరిగింది. ఇంకా కంటిన్యూస్గా గత 6 నెలల నుంచి పోతున్నాము, దాని మీద ప్రజల్లోకి తీసుకుపోతున్నాము. ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి అని అంటే కడప నగరంలో ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం మీద కానీ, ఇక్కడ ఉన్న రిప్రజెంట్ చేసే ఎమ్మెల్యే గారి మీద కానీ ఒకరు కూడా వాయిస్ ఎత్తలేదు. ఎత్తినింటే అలా ఎవరు మాట్లాడిండే వాళ్ళు కాదు. కడప రెడ్డమ్మ అదంతా ఏం కాదు, వాళ్ళు ఎత్తలేదు, మేము ఎత్తి చూపిస్తున్నాం అంతే. మీరు ఎలుగెత్తారు కాబట్టి కడప రెడ్డమ్మగా మీరు మారిపోయారు. ఏం లేదండి, వాస్తవాలు ప్రజలకు చెప్తున్నాం అంతే, అంతకంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మీరు కూడా కడప రాజకీయాలు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మారిపోతారా? కడప రెడ్డమ్మ అంటే అన్ని కోణాలు ఉండాలన్నమాట అందులో. కాదండి, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను స్పందిస్తూ ముందుకు పోతున్నాం. అక్కడ అవసరం వస్తే ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా కూడా ముందుకు పోతాం. అందులో వెనక్కిపోయేది లేదండి, తగ్గేది లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, నాకు 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మా కాలేజీలో ఎవరైనా ఈవ్ టీచింగ్ చేస్తే ఆ దినమే నేను ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి సదరు వ్యక్తిని ఒక వారం రోజులు సస్పెండ్ చేసేసి, అంటే మనం సొంతంగానే మనకు సంథింగ్ మనకు ఎఫెక్ట్ అవుతా ఉంది అది అని అన్నప్పుడు వెనక్కిపోయే మనస్తత్వం 15-16 సంవత్సరాల్లోనే లేదు. ఇంకా ఇప్పుడే అంటే కాలేజీ రెడ్డమ్మ ఏం కాదండి, నా టైర్లు పంచర్ చేసేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు బైక్ది. సో ఆటోమేటిక్ గా వెళ్ళేసి నాకు ఇబ్బంది జరుగుతుంది. ఒక రోజు అంటే నేను పంచర్ వేయించుకుంటాను, 2వ రోజు చేయించుకుంటాను, 3వ రోజు అంటే మా పని మేము చేస్తాను, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చినాక నవ్వుకుంటాం ఆ విషయాలు తెలుసుకుని అంతే. అంటే ఇప్పుడు ఈ రోజు అలా సైకిల్ పంచర్ చేసే వాళ్ళు, బైక్ పంచర్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు? ఇప్పుడు లేదు, నాకు ఎవరు టచ్ లేదు, ఎవరు గుర్తు కూడా లేరండి, నాకు గుర్తు కూడా లేరు. ఈ రోజు మొన్న 1 week బ్యాక్ మా హస్బెండ్ ఫ్రెండ్ అడుగుతున్నారు, అమ్మ మీరు అప్పుడు కరెంట్ హోండాలో పోయేవాళ్ళ ఆర్ట్స్ కాలేజ్కి అని. నేనేనన్నా అని చెప్పాను. సో వాళ్ళు రికగ్నైజ్ చేయడం మొదలు పెట్టారు. అంటే 35 సంవత్సరాలు వెనక్కి పోయి వాళ్ళు ఆలోచించుకొని వచ్చి గుర్తుపడుతున్నారు. సూపర్ మేడం. నాకు ఒక్క చిన్న మేడం, రెడ్డప్ప గారి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం అనమాట. అంటే చాలా రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉంది. రెడ్డప్ప గారి కుటుంబం అంటే లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు అంటే మీ మామగారు, అంటే మీ హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు. వెళ్తూ ఆయన ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు, రాజకీయాల్లో ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు, ఒక పెద్ద కుటుంబాన్ని కూడా మించిపోయారు. ఆ కుటుంబంలో మీరు ఒక కుటుంబ సభ్యురాలు అనడం కన్నా ఒక గృహిణి, మీరు ఒక గృహిణిగా ఉంటున్న మీరు ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో అసలు రాజకీయ రంగేట్రం మీరు చేయాల్సిన అవసరము, ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటారు? మీరు గృహిణి అంటున్నారు. నేను యాక్చువల్గా శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు బిజినెస్లో ఇన్వాల్వ్డ్ అండి. ఆయనతో పాటు ఆయన బిజీగా ఉన్నప్పుడు అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధంగా విషయాలు చూడడము, ఆ విధంగా నేను బిజీగానే ఉండేదాన్ని. ఇంకా నేను పెళ్ళైన వెంటనే మాకు 2 ఏళ్లలో ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ మా బావగారు ఫస్ట్ టైం కంటెస్ట్ చేశారు.
99. ఓకే. సో నాకు పెళ్ళి 2 ఏళ్ళు అప్పటికి, అంతే. నేను 90 ఏళ్ళు మీ 96లో నా 96 పెళ్ళి అయింది. ఓకే. మా పాప జస్ట్ 6 నెలల పాప. ఆ ఎలక్షన్ లోనే అప్పుడు కొంచెం లక్రెడ్డిపల్లి బాంబులు వేసుకున్నారు. అవునవును. శ్రీకాంత్ రెడ్డి కొంచెం ఆ కేసులలో ఇరుక్కున్నారు. సో అప్పుడు బై ఎలక్షన్ అయినప్పుడు నేను ఆ పోలింగ్ లో బూత్ లో ఉండి ఎలక్షన్ చేసిన. నేను అంతా నా వయసు అంతా 23-24 సంవత్సరాలు ఆ రోజు. సో బాంబులేసిన నాటి నుంచే మీరు ఒక రకంగా రాజకీయాలతో మీకు అప్పుడే ఒక కనెక్షన్ ఏర్పడింది అంటారు. నన్ను వాళ్ళు వేసారు. బై ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా అక్కడ ఒక ఎలక్షన్ ని డిస్టర్బ్ చేయాలని నా అపోజిషన్ వాళ్ళు అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులము మన వాళ్ళందరూ వెళ్ళిపోయేసేసి ఫోకస్ చేయడం మొదలు పెడుతుంది. సో ఆ రోజు నేను అప్పటి నుంచే యాక్టివ్ కాబట్టి నేను బూత్ లో కూర్చోవడము, ఇప్పుడు అంటే ఏజెంట్ గా కూర్చున్నారా? ఇప్పుడు అమ్మాయిలు వస్తే వాళ్ళ బురకాలు వేసుకొని వస్తే వాళ్ళవి చెక్ చేసుకొని 100% జినియన్ ఓటింగ్ జరిగేది. నేను చెప్పాను కదండి, నేను కొంచెం చిన్నప్పటి నుంచే కొంచెము అది తప్పు అని అంటే నేను వెళ్ళి నిలబడుకుంటాను. నాకు నో 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 మా నాన్నగారు చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారని చెప్పింది. ఇక్కడే కోయిలకుంట దగ్గర ఎడ్జిలో మన కడప బార్డర్ అనుకోండి. కోయిలింట్లో అంటే మా ఊరు అయిపోయిన వెంటనే కడప స్టార్ట్ అయిపోతుంది. అంత 1 కిలోమీటర్లో స్టార్ట్ అవుతుంది. మా నాన్నగారు ఇంజనీర్ అనమాట, ఇంజనీరింగ్ చదివినారు. అప్పుడే ఇంజనీరింగ్ సర్వీసెస్ సివిల్స్ ఉంటాయి కదా, అందులో పాస్ అయ్యి ఆయన డైరెక్ట్ రిక్రూట్ అనమాట, లైక్ ఐఏఎస్ ఐపీఎస్ లాగా. ఇంజనీరే మా నాన్న కూడా డైరెక్ట్ రిక్రూట్, వెరీ ఇంటెలిజెంట్. ఆయన ఇంజనీర్ గా పనిచేసి చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు. ఆయన ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడే మా నాన్న కడపలో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేసినారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసినారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా పనిచేసినారు కడపలో. అట్లా నేను కడపలో చదువుకోవడం కూడా జరిగింది అనమాట. కోయలకుంట్ల దగ్గర రామసుబ్బారెడ్డి అని చెప్పి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆయన. అమ్మగారి పేరు లక్ష్మీనారాయణమ్మ అని చెప్పి ఆమె. కోయలకుంట్ల దగ్గర ఏ గ్రామం మీది? కాకరవాడ అని చెప్పి నొస్సం పక్కన. కాకరవాడ. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తాడే జరిగిందా? నో 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 మా నాన్న వాళ్ళందరూ చదువుకున్నారు కాబట్టి మేము అసలు విలేజ్ లో టచ్ లేదు. మహా అంటే నేను మొత్తం నా లైఫ్ లో ఒక 4-5 సార్లు కడప మా ఊరికి పోయి. మా సిస్టర్స్ అంటారా, మేము 4 ఆడపిల్లలమే. మగపిల్లలు లేరు. పెద్ద ఆమె లాస్ట్ ఆమె డాక్టర్స్, మిడిల్ ఇద్దరము జస్ట్ డిగ్రీ చదివి. అందుకే మీకు అంత కాన్ఫిడెంట్ అనేది చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్ గా. నన్ను చిన్నప్పటి నుంచి రామసుబ్బారెడ్డి కొడుకు అనేవాళ్ళు. మాకు రామసుబ్బారెడ్డికి కొడుకు అనేవాళ్ళు. అందరు ఎవరు చూసినా కొడుకు అనేవాళ్ళు అనమాట. రామసుబ్బారెడ్డికి కొడుకు అనేవాళ్ళు. నాకు తెలియక అడుగుతున్నా మేడం, మీది శ్రీనివాస్ రెడ్డి గారి లవ్ మ్యారేజ్? లేదు లేదు, కంప్లీట్ గా అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఎందుకంటే నాన్నగారు ఇంజనీర్, ఆయన కూడా అప్పట్లో ఇంజనీర్. లేదు, సంబంధాలు ఉన్నాయి. మా నాన్న ఇక్కడే పనిచేశారు, మామయ్య అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లా మా నాన్నకు మామయ్యకు పరిచయం ఉంది. బట్ మాకు ఫ్యామిలీతో సంబంధం లేదు. మీరు ఒక ఉద్యోగస్తుడి కుటుంబం నుంచి వచ్చారని. మీ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం అంటే కొద్దిగా ఒక భయంగా, ఒక బాధ్యతతో పనిచేసేవాళ్ళు. నా కుటుంబము నేను బాగుండాలా, మనకి గొడవలు గట్రా వద్దురా బాబు అని ఒక ఉద్యోగం అంటే ఎప్పుడు కొంత భయంగానే ఉంటారనమాట. మళ్ళీ అలాంటి కుటుంబం నుంచి, అది 4 ఆడపిల్లలే మీరు అయినప్పటికీ కూడా లక్కిరెడ్డిపల్లిలోకి వెళ్ళినప్పుడు బాంబులు పడ్డాయి, తుపాకులు పేల్చారు, అక్కడ పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది అనుకోండి. అప్పుడు భయపడకుండా ఎలా ఉన్నారు మీరు అసలు ఆ ఎలక్షన్లో? ఇప్పుడు 4 ఆడపిల్లలు ఉండేసరికి అండి చాలా స్వేచ్ఛగా పెంచుతారు ఆడపిల్లలని. ఆ డిఫరెన్స్ చూపించరు. మా నాన్న కూడా బాగా ఆనెస్ట్ ఆఫీసరు. ఇక్కడ కడపలో ఇప్పుడు కూడా మా నాన్న పేరు చెప్పి నన్ను వచ్చి పలకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్ననే నేను 39 డివిజన్కి వెళ్తే మా డ్రైవర్ అంట, మా నాన్నగారు డ్రైవర్ అంట, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ అతను. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. నన్ను గుర్తుపట్టామంటే నేనైతే గుర్తుపట్టలేదు, నేను పట్టలేదన్నా అని చెప్పాను. మీ డ్రైవర్ నమ్మా అని చెప్పారు. సో 35 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎక్కడ గుర్తుంటే తర్వాత ఇప్పుడు కనపడ్డాడు. ఈ వాజ్ సో హ్యాపీ అనమాట. సో ఆటోమేటిక్గా మనం 4 ఆడపిల్లలు ఉండేసరికి కొంచెం స్వేచ్ఛ ఉంటుంది, ఇంట్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. 4 ఆడపిల్లలు సరిగ్గా ఇంకా ముద్దుగా చూసుకుంటారు. లేరు, మా నాన్నగారు, అమ్మగారు ఉన్నారు. అదే మా సిస్టర్ దగ్గరికి ఈరోజు మార్నింగే ల్యాండ్ అయినారు ఇండియాకు. అంటే మా సిస్టర్, 2 సిస్టర్స్ అమెరికాలో ఉంటారు. మిడిల్ ఇద్దరము హైదరాబాద్ లో, నేను ఇక్కడ ఉంటాను. ఓకే, 2 ఇండియా 2 అమెరికా. ఇంకా ఈ విషయాన్ని మనం పక్కన పెడితే మేడం, కడప అంటే అందరికి తెలుసు. కడప అంటేనే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కోట లాంటిది. ఇది కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఇది కంచుకోటగానే భావిస్తుంటారు అనమాట. అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కడప అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇక్కడ
ముస్లిమ్సే రాజకీయం అంతా నడుపుతున్నారు ఇక్కడ. అందరూ కూడా వాళ్ళే ఎమ్మెల్యే అంట. ఖలీల్ బాషా గారు కావచ్చు, అహ్మదుల్లా, ఇప్పుడు అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఈ కోటలోకి మీరు ఏ ధైర్యంతో అడుగు పెట్టాలనుకున్నారు? అది ఒక మహిళ, మీరు అసలుకి ఏ ధైర్యంతో అడుగు పెట్టడానికి వచ్చారు అసలు మీరు? ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఖలీల్ బాషా అన్న గారు గెలవక ముందు తెలుగుదేశంలో కూడా సి రామచంద్రయ్య గారు గెలిచారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా గెలిచారు. ఖలీల్ బాషా అన్న గారికి ఇచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీకి రావడం, అన్ని పార్టీస్ ఇటు అటు బోత్ సైడ్స్ ఇవ్వడంతో ఆటోమేటిక్గా రెండు పార్టీలు ముస్లిం మైనార్టీకి ఇవ్వడం వల్ల వాళ్ళు గెలుస్తూ వచ్చారు. సో మా 2 సార్లు ఖలీల్ బాషా అన్న గెలిచినారు. ఆ తర్వాత అహ్మదుల్లా అన్న 2 సార్లు గెలిచారు. అప్పుడు కూడా ఇటువైపు మళ్ళా మనకు శివానంద రెడ్డి అన్న పోటీ చేశారు కదా, ఇటు శివానంద రెడ్డి అన్న పోటీ చేశారు కదా అహ్మదుల్లా గారికి ఆపోజిట్ లో. వెరీ మైనర్ 6,000 5,000 మెజార్టీతో ఆయన ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారి హవా నడిచింది అప్పుడు. ఆయన ముఖ్యమంత్రి అవుతారు అనేది ఈ యొక్క జిల్లాలో కొంచెం హవా నడుస్తుంది. నిన్న 19 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణము ఈ జిల్లా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాత్రమే నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అదే కదా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే కదా ఉండేది, హవా ఉండదంట. పోటీ చేసిన వాళ్ళందరూ అవుతామనే చేస్తారండి, అవ్వమని చేస్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క పరిపాలన దక్షత ఎలా ఉంది, ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా ఈయన పరిపాలన చేశాడనేది ప్రజలకు అందరికీ క్లారిటీ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు అనే క్లారిటీ ప్రతి ఒక్క పౌరుడికి వచ్చిందండి. రాష్ట్రాన్ని పక్కన పెడితే కడప జిల్లా ప్రజలు ఓన్ చేసుకుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి మా జిల్లా వాసి, మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కదా అని ఓన్ చేసుకుంటారు కదా. ఆ పరిస్థితి 19లో ఉండిందండి. ఓన్ చేసుకుని ఆయనకు అంత అఖండ మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు రావడం జరిగింది. ఒక వంతు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక్క ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాడు అని, ఒక ఛాన్స్ ఇద్దాం, మన యొక్క జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఒక ఉద్దేశంతో అందరూ అటువైపు మెండుగా బెండవడం జరిగింది. కానీ ఆయన ప్రజావేదిక కూలుస్తూ మొదలుపెట్టిన ఆయన పరిపాలన, అన్నా క్యాంటీన్లు కూలుస్తూ ఆయన పరిపాలన చేసిన విధానము, ఈరోజు మీరు ప్రజల దగ్గరికి పోతే నవరత్నాలు అని చెప్పేసి ఆ మాటతో ప్రజలందరినీ ఎలా మోసం చేశాడు. మనము ముసలి వారికి అవ్వాతాతోళ్ళకి పింఛన్లు ఎన్టీ రామారావు గారు 200 రూపాయలతో వాళ్ళ పిల్లల దగ్గర చెయ్యి చాచకూడదు అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక వైద్య ఖర్చుల కోసము మనం ఒక పింఛన్ అనేది మొదలుపెట్టినాం. ఎన్టీఆర్ గారిది అది పథకం. ఈ రోజు ఆ పథకాన్ని ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు పైనుంది, వాళ్ళు పనిచేసే పొజిషన్లో లేదు, వాళ్ళకి ఆ ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తాం అంటే రెండవ వ్యక్తి పౌరుడు కాదా? భార్యాభర్తలో ఒకరికిచ్చి రెండో వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి? అది నాకు చాలా అన్యాయం అనిపిస్తుంది. ఇద్దరు అసలు ముసలోళ్ళు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా నీకు భర్తకి ఇచ్చినా కూడా భార్యకి లేదు. ఆ తర్వాత 200 యూనిట్లు కరెంటు బిల్లు దాటంగానే మీకు దాటిపోయింది, సో మీరుకి అర్హత లేదు. మీకు ఒక 2 సెంట్లు అంటే వాళ్ళ తాతలో ముత్తాతలో ఏదో ఒకటి కలిసి, ఎవరికైనా కానీ సామాన్య మనుషులకి ఒక చిన్న సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, అంతే కదా. అది ఎంతనో 1 సెంటో 2 సెంట్లో 3 సెంట్లో కట్టుకుంటారు వాళ్ళు. ఎప్పుడెప్పుడో 60 ఏళ్ళ క్రితమో 30 ఏళ్ళ క్రితమో కట్టుకుంటారు. మీకు ఇల్లు ఉంది కదా, మీకు పెన్షన్ కట్టు, ఒంటరి మహిళ పెన్షన్ కట్టు, మీకు అమ్మఒడి కట్టు. ఈ విధంగా ఆయన చెప్పింది ఏంది, ఆయన చేస్తుంది ఏంది, గ్రౌండ్లో దిగితే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు చెప్తారు ఈరోజు. కానీ కడప జిల్లా అంటే మాధవరెడ్డి గారు ఎక్కడ లేని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆ కుటుంబం మీద ఉంటుంది. అందుకే లాస్ట్ టైం కూడా క్లీన్ స్వీప్ చేశారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా? 19లో రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించారు. మీరు చెప్పింది కరెక్టే. ఈ రోజు ఆ పరిస్థితి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సింపతి లేదు ఈరోజు. ఎందుకు లేదంటారు? ఆయన చేసిన పరిపాలనా విధానము. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒక ద్వేషంతో, ఒక కక్ష సాధింపుతో ముందుకెళ్తున్నాడు తప్పితే ఆయన ఏమన్నా ఒక ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నాడా? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకు మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం కానీ, ఈరోజు మీరు గమనిస్తే ఏ ఒక్క సామాన్య పౌరుడు నోరిప్పాలంటే భయపడే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. ఈ రోజుకి అంటే ఆయన మీద, వైసీపీ మీద వ్యతిరేకతనే మీరు నమ్ముకున్నారా, లేదంటే ప్రజల్లో మీకు ఆదరణ పెరుగుతుందని? 100% ప్రజల్లో మేము 14 నుంచి 19 వరకు శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవను నమ్ముకున్నాము. మా కుటుంబం రాజకీయ పరంగా ఏ విధమైన సేవ చేసింది గత 40-50 సంవత్సరాల నుంచి దాని మీద నమ్ముకొని ఉన్నాము. పర్సనల్గా నాకు కూడా ప్రజలకు సేవ చేయాలా, మనకు చేతనేనంత ఏదన్నా ఉన్నోళ్ళకి సేవ చేయాలనే తత్వం నాది కూడానండి. అలాగనే యాడ్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. సరే మేడం, ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతను పక్కన పెట్టేస్తే ఇప్పటికి మీరు అంటే కడప నుంచి మీరు పోటీ చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఇక్కడ కొంతమంది స్థానికేతరురాలు,
అంటే ఇక్కడ ఆమెకు సంబంధం లేదు, వాళ్ళ స్వగ్రామం లక్కరేడపల్లె, ఒకప్పటి లక్కరేడపల్లి నియోజకవర్గం, ఇప్పటి రాయచోటి నియోజకవర్గం, అది అన్నమయ్య జిల్లా. కానీ ఆమె కాపురం ఉండేది హైదరాబాద్లో ఉంటారు, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారు. ఆమె స్థానికేతరురాలు ఎలా గెలుస్తుంది ఇక్కడ? గతంలో బండి హనుమంతు, అంటే ఇక్కడ సిద్ధవటం ప్రాంతానికి చెందిన బండి హనుమంతు కూడా బరిలోకి దింపినప్పుడు స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారే వచ్చి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినా ఓటమి పాలు కాక తప్పలేదు. ఈరోజు అదే ఆమె మాధవిరెడ్డి గారిలో కూడా అదే పునరావృతం అవుతుందని మీ ప్రతిపక్షాలు మరీ ఆ విషయాన్ని గట్టిగా నొక్కి ప్రతిపక్షాలకి మాట్లాడడానికి ఇంకొక విషయం లేదు, ఎందుకంటే మేము వైట్ పేపర్ కాబట్టి. ఓకే, ఒక చెత్త విషయం మీద మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఓకే. ఇప్పుడున్న అంజద్ బాషా కడపవాసి కాదు, సిద్ధోటం నుంచి వచ్చినోడు. అవునా? ఓకే. అహ్మదుల్లా గారు కాదు, ఆయన కూడా ఇంకొక ప్రాంతం నుంచి వచ్చినాడు. సిద్ధోటము వాళ్ళ అమ్మమ్మ గారు రాయచోటు నుంచి. అహ్మదుల్లా వారు కూడా కాదు, ఖలీల్ పాషా గారు కూడా కాదు, ఎవ్వరు కాదు. ఇక్కడ అందరూ స్థానికేతరులే, అందరూ స్థానికేతరులు. బలం ఉంటే మరి ఇంకోటి మాట్లాడతాను, స్థానికేతులు అనే మాట తప్పు. ఎందుకంటే మా మామయ్య గారు 1959లో కడపకు వచ్చి ఇప్పుడు డ్రెస్ సర్కిల్ ఉన్న ఇంతకుముందు పాత ఇల్లు ఉండేది, ఆ ఇంట్లో సంసారం పెట్టాడు ఫస్ట్. ఆ తర్వాత 10 ఏళ్లకు మా భర్త పుట్టాడు. మీకెలా తెలుసు మీ మామ అక్కడ సంసారం పెట్టాడు? మీకు పెళ్లి తెలీదా? మేము మాట్లాడుకుంటాం కదా, నేను డ్రెస్ సర్కిల్లో ఉండే వాళ్ళం మేము అని మా ఆయన చెప్తాడు కదా విశేషాలు. సో ఇప్పటికి 60 సంవత్సరాల పైచిలుకు మా మామయ్య గారు వచ్చి ఇక్కడ కాపురం పెట్టి ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి. మా ఆయన పుట్టింది, వాళ్ళ అక్క పుట్టింది, వాళ్ళ అన్న పుట్టింది ఇక్కడే, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ ఇల్లు కట్టి కూడా ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడే ఉన్నాం మేము. మేమెట్లా స్థానికేతరులం అవుతాం? ఇంకొక మాట, కడప జిల్లాలో ఈ టౌన్లో హెడ్ క్వార్టర్స్ అనేసి చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళందరూ దాదాపు 3.5 లక్షల మంది మనకు ప్రజలు ఉంటే 3.5 లక్షలు 2.5 లక్షల మంది బయట వాళ్ళే. స్థానికేతులు అనే మాట మాట్లాడుతున్నారంటే మాట్లాడే ప్రతిపక్షం వాళ్ళకి బుద్ధి లేదని అలా అంతే. అందుకాక ఇంకొక మాట చెప్తాను, ఈ మాట మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ వైసీపీ వాళ్ళు ఈ మాట మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్కన ఉన్న ఎమ్మెల్యేని తీసుకొని ఆ పక్క నియోజకవర్గంలో, ఆ పక్క నియోజకవర్గంలో ఈ పక్కన వేసేసి అనిల్ కుమార్ని తీసుకుపోయి నర్సరాపేట ఎంపీకి వేసేసి ఇంకొకరిని తీసుకొని ఇంకొకటి ఎందుకు వేస్తున్నాడండి? అలాకో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల. మన బాస్ ఏం చేస్తున్నాడో మనమేం మాట్లాడుతున్నామని, ఏం సబ్జెక్ట్ లేదు మా గురించి. నేను అంజద్ బాషా గారి గురించి మాట్లాడితే మీరు నేను కూర్చుంటే 5 గంటలు నేను నాగలంగా మాట్లాడతాను ఆయన తప్పుల్ని. మీకు లేదు కాబట్టి నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. మా గురించి 2 నిమిషాలు కూడా మాట్లాడే సబ్జెక్ట్ ఆయన దగ్గర లేదు, అది లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఇది ఒక విషయాన్ని, వైసీపీ అంటే విషం, ప్రజల్లో విషం, టీడీపీ అంటే అభివృద్ధి, అంతేనా? అంతే. అంటే టీడీపీ హయాంలో కడప జిల్లాను అభివృద్ధి చేయలేదు, మొత్తం వెనకబాటుతనానికి గురైంది కడప అంటారు. కడప జిల్లాలో అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు గారు. పులివెందులకు నీళ్లు తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు గారు, తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడ టిడ్కో ఇల్లులు కట్టి పెట్టారు, ఇంతవరకు పంచలేదు. ఈ రోజు మీరు వెళ్ళండి, ఒక మహిళా ప్రాంగణం అని ఉంది ఇక్కడ, దాదాపు 25 కోట్ల సామాను ఈ మనకు ఏమంటారు ఈ డ్రైనేజ్ క్లీనింగ్కి, అంటే డ్రైనేజ్లలో ఇక్కడ ప్రొక్లైన్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ బకెట్ పెట్టి తీసేసేసేసి క్లీన్ చేసే సామాన్ అంతా చంద్రబాబు నాయుడు గారు 19 ఎలక్షన్ కంటే ముందు ఆ సామాన్ అంతా గ్రాంట్ చేసి పంపిస్తే కరెక్ట్గా కోడ్ వచ్చింది, దాన్ని పంచలేకపోయినారు. ఆ సామాన్ ఇప్పటికీ ఒక్కటి కూడా పంచలేదు. 100ల సంఖ్యలో ట్రాక్టర్లు, చెత్తెత్తుకుపోయే ట్రాక్టర్లు, మామూలు ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు, ఈ ప్రొక్లైన్ లాంటి సామాన్లు ఆడ పడున్నాయి మహిళా ప్రాంగణం. అంటే టీడీపీ గవర్నమెంటే తీసుకొచ్చింది అనేటువంటి ఉద్దేశంతో పక్కన పెట్టారా? ఎస్, నేను చెప్పేదే అది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అభివృద్ధి అనేదే ఆయన కాంక్ష అండి. మహిళా ప్రాంగణం కూడా ఆ రోజు అది ఫంక్షనింగ్లో ఉన్నింది. దాంట్లో కుట్టు మిషన్ నేర్పించడం కానీ, ఆడవాళ్ళకి చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంది, అంటే ఒక బ్యూటిషియన్ కోర్సులో చెప్పడం కానీ, కుట్టి మిషన్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ చేసి దాంట్లో హాస్టల్ కూడా ఉంది. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. మేము డెఫినెట్గా రేపు గవర్నమెంట్ వచ్చినాక దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాము. డెఫినెట్గా వస్తుందండి, సంపింగ్ మెజారిటీతో వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వము. అది ఓపెన్ చేయిస్తాము. మళ్ళీ ఇక్కడున్న మహిళలకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెంచడానికి దాన్ని మళ్ళా ఫంక్షనింగ్లోకి తీసుకొస్తాం. ఓకే, ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. ఓకే, కడప అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి నా నాలెడ్జ్లో మొట్టమొదటి మహిళా అభ్యర్థి మీరే ఫస్ట్ బరిలోకి దిగారు. మరి కడప నుంచి గెలిచి
టీడీపీ అధికారంలోకి వస్తుందంటే ఆ ప్రభుత్వంలో ఒక కడప నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా అడుగుపెట్టి అసెంబ్లీగా అడుగుపెట్టి ఒక చరిత్రను లిఖించబోతున్నారా? తప్పకుండా మా యొక్క ధ్యేయం అదే. ఇక్కడి నుంచి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలవాలనేదే మా ధ్యేయము. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం, కృషి చేస్తున్నాము. అలాగనే గెలిచాక కూడా కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధి మీద ఎలా పనిచేస్తామో కూడా మీరు కూడా చూడండి. ఎందుకంటే గత కార్పొరేషన్ ఎన్నికలు తీసుకుంటే 50 డివిజన్లకు కావని 49 డివిజన్లు వైసీపీకి ఒకే ఒక డివిజన్ ఉమాదేవి గారు మీ పార్టీ కార్పొరేటర్ గెలిచి అదొక రికార్డు అనమాట. ఇప్పుడు ఈ కడపలో మొట్టమొదటి మహిళా అభ్యర్థి మీరే, నాకు తెలిసి కడప నుంచి బరిలోకి దిగింది, మీరు గెలిచి అదొక రికార్డు అనమాట. మరి ఈ రికార్డులు ఎలా చూడొచ్చా మేము? డెఫినెట్గా అండి, మేము ఆ దిశగానే పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము. ప్రజలకు అంటే మనకు ఇప్పుడు పరిపాలన గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ వాళ్ళ వ్యూస్ మేము తీసుకుంటున్నాము, జరుగుతున్న తప్పులు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాము. విశేషంగా ప్రజల నుంచి స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను, అంజద్ బాష్ గారి మీద ఉన్న విమర్శలు ఇవన్నీ కాదు, మీకున్న బలం ఏంటి? నేను అసెంబ్లీకి అడుగు పెట్టి తీరుతా, కడప నుంచి గెలిచిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాను అంత గట్టిగా చెప్తున్నారు కదా. అసలు మీకు అనుకూలించే అంశాలు ఏంటి? అసలు 1-2 చెప్పండి. నాకు అనుకూలించే అంశాలు ఏంటంటే 14లో శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేసి, శ్రీనివాసరెడ్డి గారు మీ హస్బెండ్? మా హస్బెండ్. పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాక ఇక్కడే కడపలో ఉండి చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు కడప నగరంలో ఉన్న సీసీ కెమెరాలని మా సొంత డబ్బుతో మేము పెట్టాం. మేము ఎక్కడ చెప్పుకోలేదు. ఆ రోజు కలెక్టర్ గారు, మీకు అంత అవసరం ఏమొచ్చింది? కలెక్టర్ గారు క్రైమ్ పెరిగిపోతా ఉంది, కొంచెం గాంజా ఎఫెక్ట్ వస్తూ ఉంది, ఆడపిల్లల మీద చైన్ స్నాచింగ్ అని అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, రాత్రిపూట జరుగుతున్నాయి, వీటిని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక నిఘా వ్యవస్థ లేదు. అప్పుడే మనం రాష్ట్రం సపరేట్ అయిపోయింది. బడ్జెట్స్ కేటాయించే పరిస్థితిలో రాష్ట్రం లేదు. మీరు ఎవరన్నా దాతలు ఉంటే కలెక్ట్ చేసుకొని వచ్చి మాకు డొనేట్ చేయండి అని చెప్పేసి ఈ యొక్క జిల్లా యొక్క మనకు అడిగితే ఆ రోజు ఎవరినో ఎందుకు అడగాల, నా కంపెనీ నుంచి నేను ఇస్తాను మీకు అని చెప్పేసి నేను దానికి మేనేజింగ్ డైరెక్టర్ని, నేను చెక్కు మీద 50 లక్షలు సంతకం పెట్టేసి ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చాము. నేను ఈ కెమెరాలకి మొదట నాంది పలికినాను. ఈరోజు ఎక్కడన్నా నిన్న శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఒక అబ్బాయిని ఇక్కడ చంపేసినారు. ఎలా పట్టుకున్నారు ముద్దాయిని? ఎవరు చంపారో వాళ్ళు కేసులో ఉంటారండి. రాజకీయ హత్య, లేదంటే రాజకీయ హత్య, ప్రాపర్టీ హత్య, భూ కబ్జాల హత్య. నేను అనేది ఏంటంటే అట్లా సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళం మేము. అది కాకుండా బుగ్గంక మొత్తము ఇది చెట్లు ఇదంతా తీసేయాలని అనుకున్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు జంగిల్ నేను చేసేస్తానని చెప్పేశారు పబ్లిక్ గా. చేసేసాక ఆ పని మొదలు పెట్టించారు. ఆ తర్వాత గవర్నమెంట్ లో ఫండ్స్ తీసుకొద్దాము అని చెప్పేసి మొదలు పెట్టాక మ్యాచింగ్ గ్రాంట్ కావట్లేదు. మనం మొదలు పెట్టేశాక ఆపలేదు మేము. మాకు డబ్బులు రావట్లేదు కానీ మేము ఆపలేదు. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టేసి ఇదంతా మొత్తం క్లీన్ చేసాం, మా సొంతం. ఆ రోజు మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు ఇక్కడ పోటీ చేయాలన్న ఉద్దేశం లేదు, జస్ట్ కడపకు చేయాలన్న ఒక ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఏ విధమైన పదవిలు లేరు. ఒక తెలుగుదేశం పార్టీ అనే పార్టీకి ఒక కార్యకర్తగా కడప నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ మాత్రమే. అంటే మాకున్న కార్యకర్తల్ని ఒక ఆర్గనైజ్డ్ ఫంక్షనింగ్ చేయడానికి మనకు ఒక పదవి, అది పార్టీలో పదవి, ప్రభుత్వ పదవి కాదు. కానీ ఆ రోజు ఎవరు బాధితులు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం కానీ, అలాగనే కడప నియోజకవర్గంలో ఈ సీసీ రోడ్లు వేయడంలో కానీ, రవీంద్రనగర్ బ్రిడ్జ్ మీరు ముఖ్యంగా చూస్తే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిందండి. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ కారణం వల్ల కానీ ఆగిపోయింది. దాదాపు 8 గంటలు 9 గంటల రాత్రి సమయంలో 40-50 మంది బురకాలు వేసుకొని ముస్లిం మహిళలు వచ్చినారు. పరిస్థితి ఏంటంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఫాస్ట్గా తీసుకుపోవాలంటే ఆ కాలువలో మంచంలో వేసుకొని తీసుకుపోయే పరిస్థితి 2014లో ఈ కడపలో ఉంది. అంత సెంటర్ రవీంద్రనగర్ సెంటర్లో అది తీసుకొని మరుసటి రోజు పోయేసి అది చూసి 3 నెలల్లో నేను దీన్ని ఫినిష్ చేస్తాను అని చెప్పి శపథం చేసి నిలబడి దాన్ని ఫినిష్ చేసి ఓపెన్ చేసిన ఘనత శ్రీనివాసరెడ్డి గారిది. అలాగనే ఈరోజు 7 రోడ్ల ముందు సీసీ రోడ్లు కానీ, వైవి స్ట్రీట్లో సీసీ రోడ్లు కానీ, అది 13 రోజుల్లో సీసీ రోడ్ వేయించినారు. అంటే నిలబడి పొద్దున సాయంత్రం పోయి చెక్ చేసుకునేవాడు. అంటే పని చేయాలని మాకు అంతే తప్పితే ఇలాంటివి అంటే చేశాం కాబట్టి ఈరోజు వాళ్ళు గుర్తిస్తున్నారు ప్రజలు. ఈరోజు గడప గడపకు పోతుంటే నిన్ననే
నాకు నిన్న టెస్టిమనీ కూడా తీసుకున్నామండి. మాకు శ్రీనివాసరెడ్డి సార్ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినారమ్మా, మా అబ్బాయికి బాగాలేకపోతే ఒళ్ళు అని. ఇట్లాంటివి 4500 పైచిలకు ఈరోజు 19 నుంచి 24 వరకు ఇప్పుడున్న అంజద్ బాషా గారు, ఈయన డిప్యూటీ సీఎం కూడా ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపకి ఇప్పించినారో ఒక్కసారి చూడండి. అంటే మనం వెళ్ళడము. ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ప్రజలంటే ఎంత ఉందంటే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిన వాళ్ళకందరికీ అంత ఉదారంగా ఆయన సాయం చేశారు. అది కూడా మనం ప్రతి ఒక్కసారి మనం మననం చేసుకోవాలా. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎవరు పోతారండి? ఎవరికో నాకు యాక్సిడెంట్ అయిపోయేసి వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితుల్లో అప్పులు చేసుకొని వెళ్తారు. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ బిల్లులన్నీ తీసుకొచ్చేసేసి పెట్టుకుంటారు. ఈరోజు నేను ఒక ఇంటికి పోతే 33లో ఆ అబ్బాయి ఫాదర్కి 18 లక్షలు ఖర్చు అయిందంట. మనిషి బతకలేదు, చనిపోయాడు. ఆ 18 లక్షలతో అప్పులు చేసుకున్నారు. మన ఇంటి పెద్ద బతుకుతాడన్న ఆశతో లక్షలు అప్పు చేసేస్తాం మనం. వాళ్ళు బీద ప్రజలు. డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు ఆ పిల్లోడు. వెళ్ళి అంజద్ బాషా గారిని అడిగితే 18 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి నేను సంతకం పెడతాను, వచ్చిన డబ్బులో నీ కాదా నా కాదా అన్నాడు. ఇలా డీల్స్ చేసుకునే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తా ఉంది. నేను అదే అనుకుంటున్నా, మనసులో వెంటనే అనిపించిందంటే శవం మీద గద్దలు చిల్లర ఏరుకునే వాళ్ళు, శవం చనిపోయారు, మనిషి లేడు. ఆ మనిషి లేకపోవడం వల్ల, కుటుంబ పెద్ద లేకపోవడం వల్ల కుటుంబం మీద అప్పుల భారం పడి నాకు ఏదైనా సాయం చేయండి అని అంటే అక్కడ వచ్చిన డబ్బులో నీకు అర్థము నాకు అర్థం, తెరొక ఆదా మెరొక ఆదా అని చెప్పారంట. ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి పోతే చెప్పిన విషయం ఇది. ఏ విషయం నేను మాట్లాడుతున్న విషయము ప్రజలు నాకు చెప్తే నేను చెప్తున్నాను, నా వయసుకు వద్దా, ఇది ప్రజలది బాధ. మీరు ప్రజల్లోకి ఇంత చొరవ తీసుకొని చొచ్చుకొని పోతున్నారు. పార్టీ జెండా ఈ కోటలో పాతాలి అని ఒక కంకణం కట్టుకొని ముందుకు పోతారు. మీ వారు కావచ్చు, మీరు కావచ్చు, మీ వారు శ్రీనివాసరెడ్డి గారు. కానీ మీ పార్టీలోనే మరో వర్గం ఏదైతే టికెట్ ఆశించి భంగపడ్డారో, అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి కావచ్చు, మీ టీడీపీ లీడర్ దుర్గా ప్రసాద్ కావచ్చు, అమీర్ బాబు కావచ్చు, వీళ్ళంతా ఒక వర్గంగా ఏర్పడి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అంజద్ బాషాతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునే కావాలనే మీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అంటున్నారు కదా. మరి వీళ్ళ కుళ్ళు కుతంత్రాల నుంచి, వీళ్ళ కుట్రల నుంచి బయటపడి మీరు ఎలా జెండా పాతారు ఇక్కడ? అసలు అమీర్ బాబన్న లాస్ట్ టైము ఇన్ఛార్జ్ అండి, ఆయన స్థానంలో నేను ఇన్ఛార్జ్ అయ్యాను. 19లో శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ఛార్జిగా తీసేసి అమీర్ బాబన్నకు టికెట్ ఇచ్చారు. అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఏ అబ్జెక్షన్ పెట్టలేదు, స్వాగతించినారు. అమీర్ బాబన్నకు ఎలక్షన్లో అంతే సాయం చేశారు, పని చేశారు అమీర్ బాబన్న ఎలక్షన్ కోసం. అలాగనే లక్ష్మిరెడ్డి గారు టికెట్ ఆశించినారు. ఇప్పుడు కడపలో ఆయన కోడలికి, ఇప్పుడు కడపలో మహిళకి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు 1.5 year బ్యాక్. డెఫినెట్ గా అనుకోవచ్చు, దాన్ని నేనేం కాదన్ను. వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ ఇక్కడ ఒక సర్వే చేసుకుంటది, అంతే కదండి. మనకి ఇచ్చేటప్పుడు క్యాండిడేట్ ని ఏంటి అన్ని పొటెన్షియల్స్, రాజకీయంగా మనకు ఎంత ఉంది కెపాసిటీ, క్యాండిడేట్ కూడా ఎంతవరకు రాజకీయంగా పోయి తన సొంతంగా ఎంత చేసుకుంటారు, అన్ని రకాలు ఉంటాయి, ఫైనాన్షియల్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్ని చూసుకున్నాక వాళ్ళు ఆమెను కూడా గమనించిండొచ్చు, నన్ను కూడా గమనించిండొచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు పార్టీ రేసులో. లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఖర్చు అంతా కూడా మీకంటే వారే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆ రిసీవింగ్ కూడా భారీగా గ్రాండ్ గా నిర్వహించారు. మీరు కూడా అప్పట్లో వారికి సహకరించారు అనేది వారు చెప్తున్నటువంటి మాట. ఉమాదేవి సరే, వాళ్ళు చెప్తారండి, వాస్తవాలు వేరే ఉంటాయి, అందరు చెప్పుకుంటారు. కడప జిల్లాలో కడప కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఘనంగా గొప్పగా విజయవంతమైందంటే అది శ్రీనివాసరెడ్డి గారిది, అంతే. కడప సిటీ వరకే చెప్తారా, ఓవరాల్ జిల్లా వరకు చెప్తున్నారు? ఓవరాల్ జిల్లా మొత్తం శ్రీనివాసరెడ్డి గారు లోకేష్ గారు ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీలో కీలకమైన వ్యక్తిగా తన భుజస్కంధాలపై చేసుకొని ఉన్నారు. కడప నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళు అలంకానపల్లె వరకు ఎంట్రీలో వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ ఎంటర్ అయ్యారు కాబట్టి ఆయన అక్కడ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత మొత్తం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం అంతా మా యొక్క దాంట్లోని సూపర్విజన్ లోనే జరిగింది. మీరు ఒక స్ట్రైట్ గా చెప్పండి మేడం, అంటే మీ వారు శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు, చాలా కీలకమైన వ్యక్తిగా వచ్చి ఆ లాబింగ్లో మీకు టికెట్ వచ్చింది. నిజంగా మీరైతేనే గెలవగలరు, ఇక్కడ మీలో ఆ ఫైర్ ఉంది, ఆ చామ్ ఉంది మీలో అని పార్టీ గుర్తించి మిమ్మల్ని బరిలోకి దింపిందా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని పక్కబెట్టి నేను ఎప్పుడు మాట్లాడినండి. మా మామయ్య రాజగోపాల్ రెడ్డి గారు
అలాగనే మా వారు శ్రీనివాసరెడ్డి గారు దాదాపు మామయ్య అయితే చాలా సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు, సేవ చేస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు. దాదాపు ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేకి గెలిచినారు, దాదాపు 2 దఫాలు మినిస్టర్గా ఉన్నారు. అలాగనే శ్రీనివాసరెడ్డి గారు కూడా 14లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు పరోక్ష రాజకీయాల్లో ఉండి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి నువ్వు కడప పార్లమెంట్లో పోటీ చేయని ఆయన ఆదేశించిన తర్వాత ఎంటర్ అయ్యారు ప్రత్యక్షంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన సేవలు, ఆయన నిబద్ధత, పార్టీ అంటే ఆయనకున్న ప్రేమ, విశ్వాసం అనేది డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు. దాంతో పార్టీ మాధవి అనే మనిషి ఎంతవరకు పని చేయగలుగుతుంది అనేది కూడా వాళ్ళు బేరీ చేసుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒంటరిగా వచ్చి కలవమన్నారు. ఆ రోజు నాకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద ఫ్యామిలీలలో ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు మైల్డ్గా ఉండడం వల్ల, ఫెయిల్ అయిపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను నిన్ను ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నాను అని చెప్పారు. ఆయన 1 గంట నాతో మాట్లాడారు. ఆయన కన్విన్స్ అయ్యాకనే నన్ను పార్టీకి ఇన్ఛార్జిగా పంపించారు. మీరే పోటీ చేస్తారని అడిగారా, లేదంటే వాసు గారే మిమ్మల్ని కంటెస్ట్ చేయమని అడిగారా? మహిళా కోటాలో సీట్ ఇవ్వాలనుకున్నారు. ఇక్కడ ఒక అవకాశం వస్తుంది మహిళలకు అన్నప్పుడు డెఫినెట్గా నేను కూడా చేస్తాను. ఇప్పుడు నాకు కూడా పిల్లలు పెద్దగా అయిపోయినారు. నేనేం బిలీవ్ చేస్తానంటే అండి, ప్రతి ఒక్క గృహిణి ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లల మీద ఉంటుంది, ఓకే, ఫ్యామిలీ మీద ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు. ఇప్పుడు నాకు టైం ఉంది, నేను చేయగలుగుతాను. శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ల నుంచి ఆయన బిజీగా ఉంటే ఆయన యాబ్సెంట్లో ఉన్న వర్క్లన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా చేయగలుగుతాను అనేసి నేను కూడా చేయగలుగుతాననే నమ్మకం నాకు ఉంది, నేను చెప్పాను. అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా నీకు ఇష్టం ఉంటే ఒక ప్రపోజల్ పెడదాము అని చెప్పారు. పార్టీ కూడా ఆ ప్రపోజల్ని పరిశీలించింది. ఆ పరిశీలించిన దాంట్లో నన్ను, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది, కృష్ణకిషోర్ గారు కూడా ఉన్నారు, మేము ఇద్దరమే ఆడోళ్ళమే కాదండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పరిశీలించినాక ఓకే ఈమెకి ఇద్దాము అని సార్ నిర్ణయించుకున్నారు. సరే మేడం, బాగానే ఉంది, మీరు ఇంట్రెస్ట్గానే వచ్చారు. కానీ ఒక పెద్ద కుటుంబము, మచ్చలేని కుటుంబము, చాలా సౌమ్యులు. మీ మామగారు అయితేనేమి, మీ భర్త శ్రీనివాసరెడ్డి గారు చాలా మృదు స్వభావి, చాలా సౌమ్యుడు. మీ బావగారు రమేష్ రెడ్డి గారు కూడా అంతే. మీరు ఈ రాజకీయం అంటేనే ఒక బురద లాంటిది, బురద వేయాలి, వేయించుకోవాలి, అన్నిటికీ సిద్ధపడే వచ్చారా మీరు ఈ రంగంలోకి? నాకు కన్సర్న్ ఉండిందండి కొంచెం. ఈ మధ్య ఈ 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు కొంచెము బాగా బ్యాడ్ అయిపోయాయి. అంటే పర్సనల్ కామెంట్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి తొంగి చూడడం మొదలు పెట్టడము, వాళ్ళని కామెంట్ చేయడం అనేది ఇది గమనిస్తున్నాం ఇప్పుడు. అది ఉండింది, కానీ దిగాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయిపోతాం, దిగుతాం. కానీ ఒకరేమైనా బుదర జల్లితే దాన్ని ఆపే పరిస్థితుల్లో మనం ఉండం. కానీ మనమైతే ఇంకొకరి మీద బుదర జల్లమండి. మీరు చల్లినా చల్లకపోయినా యాక్చువల్ చెప్పాలి, మిమ్మల్ని చూస్తుంటే ఒక మన తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉండాలో అలాగే కనిపిస్తున్నారు నాకు. మీరు చాలా చక్కగా ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ మీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారు, బుడబుడ కులలో వస్తారు చూడు, అలా వస్తున్నారు. సంక్రాంతికి గంగిరెద్దులోకి ఎద్దుల దొలకు వచ్చినట్లు ఇచ్చిపోతున్నారు. ఫ్లెక్సీల రాణి వచ్చింది రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద కుటుంబం, రెడ్డప్ప గారి కుటుంబంలో ఉన్న ఒక ఆడపడుచు మీద, ఒక మహిళా అభ్యర్థి మీద ఇలాంటి లాంగ్వేజ్ వాడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఏంటి రాజకీయాలు, అసలు అవసరమా నాకు ఎక్కడైనా కూడా? అమ్జద్ బాషా గారు డిప్యూటీ సీఎంగా అయిపోయి ఈ యొక్క కడప నియోజకవర్గం నాది, ఇది నా సామ్రాజ్యము అనే ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఈరోజు ఆయన ఇక్కడ ఆయనకు వాక్ ఓవర్ అనుకున్నారు సెప్టెంబర్ 8 ముందు వరకు. సో నేను వచ్చి రాజకీయంగా ఇక్కడ తిరిగి అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడంతో మేము పోవడం, మాకు టైం దొరకక మేము పోవడం ఏంటి, మేము చంద్రబాబు నాయుడు గారిని మాకు సపోర్ట్ చేయండి, సిబిఐని సపోర్ట్ చేయండి అని చెప్పేసి వెళ్ళడం కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ప్రజల నుంచి స్పందన స్టార్ట్ అయింది. ఒక లేడీ వస్తుంది మాట్లాడుతుంది, అప్పుడే వాళ్ళు సాధికారత బస్సు యాత్ర మొదలు పెట్టింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏమో ఆయన బస్సు ఎక్కేసేసి ఏదేదో మాట్లాడేశాడు. ఏదో చొక్కా పట్టుకొని లాగమన్నాడు, ఏంటేంటో మాట్లాడాడు. అంటే కంట్రోల్ తప్పాడు కొంచెం. తప్పాక నేను ఒకటే అడిగినాను, 2150 కోట్లు నేను అభివృద్ధి చేశానంటే అభివృద్ధి నీ ఆస్తులా అని అడిగాను. ఇంకా తట్టుకోలేకపోయినాడండి. అయ్యో నన్ను ప్రశ్నిస్తున్నారు, కడపలో ఎవరు నా ముందు ప్రశ్నించకూడదు కదా, ప్రశ్నించి నోరిప్పారంటే పోలీస్ కేసులు పెడతాను, భౌతిక దాడులకు దిగుతాను. కానీ రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబంలోని మహిళల మీద చెయ్యలేను, చేస్తే చెయ్యలేదు. నేనేం ప్రత్యేక కాకుండా మీరే చెప్పారు పెద్ద కుటుంబం అని, నా జోలికి రాలేడు, సో నన్ను టచ్ చేయలేడు. ఇంకా ఉన్నదంతా నోటి దూల తీర్చుకోవడం తప్పితే డెఫినెట్ గా ఇచ్చానండి. ఎప్పుడు ఇచ్చాను అనంటే
ఆయన నన్ను గంగిరెద్దులాగా తిరుగుతూ ఉంది, బుడబుడ్కలది వస్తూ ఉంది అని అన్నాడు. నేను ఒకటే చెప్పాను, నువ్వు అను, అక్కడ నీ సంస్కారము, నీ సంస్కృతి, నీ విజ్ఞత అనేది బయటకు వస్తుంది, నాకే ప్రాబ్లం లే. కాకపోతే ఒక వర్గము పండగ చేసుకొని గంగిరెద్దు అనే దాన్ని ఒక విశ్వాసం, దాని మీద నువ్వు అవహేళన చేస్తున్నావంటే ప్రజలు నిన్ను గమనిస్తున్నారు. హిందువులను అవహేళన చేసినట్టు, అంతే, హిందూ యొక్క సాంప్రదాయాన్ని అవహేళన చేసినట్టుగా. నేను హిందువుని కూడా ఎత్తదలుచుకోలేదండి, ఒక వర్గం ఓకే మనల్ని అవహేళన చేస్తున్నాడు. అంటే ఎంత అహంకారానికి వెళ్ళాడు ఆయన. బుడబుక్కలు అంటున్నాడు. బుడబుక్కలు అనే సామాజిక వర్గం ఒకటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండి. ఈ కడపలో దాదాపు 3,000 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేను ఆల్రెడీ అంతకంటే ముందు 2 నెలల ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేసుకున్నారు, విజ్ఞప్తి. వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు ఇప్పటికీ, ఈ రోజు వరకు. వాళ్ళకి చదువుకోవాలంటే అడ్మిషన్స్ కానీ స్కాలర్షిప్స్ లో కానీ వాళ్ళకి ఫెసిలిటీ లేదు. ఈ రోజు 2024లో ఉన్నాము, బుడబుక్కలు అనే వర్గానికి లేదు. అలాంటి వర్గం పేరు చెప్పి నన్ను అవహేళన చేస్తున్నావు అంటే భూదందాలు చేసేసి డబ్బు సంపాదించేసుకొని అంత అహంకారానికి ఎక్కి నువ్వు ఒక వర్గాన్ని, సమాజంలో బలహీన వర్గాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నావు అంటే, ఒక మహిళని నువ్వు ఎక్కడికి వెళ్ళావు ప్రజలు గమనిస్తున్నారు. మీరు కూడా అధికారంలోకి వస్తే బట్టలు తీసి కొడతాను అన్నట్టు ఎగ్జాక్ట్లీ చెప్తాను. అతట ఫ్లెక్సీలో రానన్నాడు. నా ఫ్లెక్సీలు నేను వేసుకుంటాను, నా ప్రజలకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నీకుంటే నువ్వు వేసుకో. నువ్వు ఎందుకు వేసేసుకోలేకపోతావు? నన్ను చూడలేకపోతున్నావు కడపలో అంటే నీకు అసహనం స్టార్ట్ అయింది. నేను ఫ్లెక్సీలన్నీ నేను డబ్బు కట్టి కార్పొరేషన్కి వేస్తున్నావు. నువ్వు ఏ దినమైనా కార్పొరేషన్కి ₹1 కట్టి నీ ఫ్లెక్సీలు వేసుకున్నావా? సామాజిక సాధికారక బస్సు యాత్రలో గవర్నమెంట్ బిల్డింగ్లకంతా కవర్ చేస్తూ ఫ్లెక్సీలు వేసుకున్నావు. ఎవరు ఇచ్చినారు నీకు అధికారము? పోలీస్ స్టేషన్లకు, 2 టౌన్ పోలీస్ స్టేషన్కు, రెవెన్యూ ఆఫీసులకి మొత్తం ఫ్లెక్సీలు వేసినారు. నీ అల్లుడికి బర్త్డే జరిగితే ఈ కడప నగరంలో 70 సెంటర్లలో 7:10 మొత్తం పటాకులు పెట్టి బ్లాస్ట్ చేసినాం. నగరాన్ని అంతా అల్లకల్లోలం చేసినారు. ఎవరిచ్చినారు మీకు అధికారం? ఈ కడప నగరానికి సుల్తాన్ అనుకుంటున్నావా నువ్వు? నువ్వు ఒక ప్రజాసేవకుడివే, ఒక ప్రజాసేవకుడివే కాదు. ఆయన ప్రజాసేవకుడు మాత్రమే. ప్రజలు ఎన్నిక చేసుకొని గెలిపించుకొని వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ సమస్యల కోసం పనిచేసే ప్రజాసేవకుడు. ఆయన ఒక హిట్లర్ లాగా ఆయన తయారైపోయినాడు కడపకి. మీరు కూడా రాణి రుద్రమదేవిగా మారిపోతారు కాదండి, నేను చెప్తాను. ఆయన అలా అనుకొని దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎవరు నోరిప్పినా కూడా వాళ్ళ మీద కేసులు. ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి నాకు ఇది అన్యాయం జరిగిందని అన్న వాడి మీద ఉల్టా కేసులు పడుతున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరి మంది భూములు కానీ ఏవైనా కానీ కబ్జాకు గురైనాయంటే డిప్యూటీ సీఎం గారి పాత్ర ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర. మరి ఎవరు మాట్లాడినా కేసులు బనాయిస్తారు కదా, మరి ఏ ధైర్యంతో మీరు మీ వర్గీయుడిపై దాడి చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళారు? కేసు పెడితే అసలు ఎఫ్ఐఆర్ అవుతుందా? కేసు నమోదయ్యి బాధ్యులు ఎవరైతే ఉన్నారో దానికి అరెస్ట్ చేస్తారా? చేయలేదు. పైగా ఆ రోజు వాళ్ళ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారిని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, సభ్య సమాజం తలదించుకునేందుకు ఒక ఫిల్తీ లాంగ్వేజ్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడారు. ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా అసలు మేమే వినలేము, కూడా వినలేమండి. ఆ భాష విన్నప్పుడు మీరు అరే ఛీ నాకు అవసరమా ఈ రాజకీయాలు అని ఎక్కడైనా చివుక్కుమనిందా? లేకుంటే నేను సాధించాలి, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి అని కసి ఏమైనా రెట్టింపైందా? నాకు శ్రీనివాసరెడ్డి గారిని బయటకు వచ్చేసేసి నీ ఇంట్లోకి వస్తాము, ద్వారకా నగర్లో నీ ఇంట్లోకి వస్తాము అని చెప్పేసి మేము ఫ్యాక్షన్ నడుపుతాం అంటున్నారు. దానికి సమాధానం చెప్తాము. ఫ్యాక్షన్లు నువ్వు ఎంత నడిపినా మేము నడపం. ఓకే, మాది ఆ తత్వం కాదు. ఓకే, మేము సేవ చేసే కుటుంబం. నువ్వేం నడుపుకుంటావు నడుపుకో, మాకేం సంబంధం లేదు. దాని గురించి మేము స్పందించాము, ప్రజలు స్పందిస్తారు. మరి వాళ్ళ కత్తులు నరుకుతా పోతే మీరు తల ఉంచితే ఎట్లా? ఎలా చేయాలో మాకు తెలుసండి. ప్రతి ఒక్కటి వాళ్ళు కత్తులు నరికితే నరికించుకోవడం కాదు, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మేము అలాంటి సంస్కృతికి సంబంధించిన వాళ్ళం కాదు. ఆ తర్వాత 2 రోజులకి నాకు ఆయన పోలీస్ స్టేషన్లో నిలబడి మాట్లాడిన మాటలు TV5 వాళ్ళు రికార్డ్ చేసి నాకు ప్రైవేట్గా పంపించారు. నేను అది రిలీజ్ కాదనుకున్నాను. కాదనుకొని ఆ నిమిషం నేను ఒకటే అనుకున్నాను, ఎంత అసహ్యంగా మాట్లాడినాడంటే మహిళల్ని ఈ దృష్టితో చూస్తున్నాడా? ఫస్ట్ పాయింట్ నాకు ఒకటే వచ్చింది. ఈరోజు నా గురించి మాట్లాడినాడంటే ఇది నా గురించి కాదు, ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మహిళను ఆ దృష్టితో ఎమ్మెల్యే యొక్క తమ్ముడు చూస్తున్నాడు. నేను ఈ పిల్లోడికి పవర్ గవర్నమెంట్ వచ్చాక ఈ యొక్క నగరంలో తిరగడానికి అనర్హుడి పిల్లోడు. అంటే ఏ మహిళకు రక్షణ లేదు. అంటే ఇతని దృష్టి ఇలా ఉంది, ఈయన సైకలాజికల్ పొజిషన్ ఏంటి అని అనుకున్నా నేను. అది మొత్తము యూట్యూబ్లో రిలీజ్ చేయడం కానీ,
చేసినాక చాలా బాధపడ్డానండి. బాధపడ్డాక నేను ఒకటే అన్నాను, ఇంతకు 10 నేను పని చేయాలా? నా పరిస్థితిలో, నన్నున్న పరిస్థితిలో నన్ను ఈ మాట అన్నారంటే, మామూలు కాలనీలలో ఉన్న బలుగు బలహీన వర్గాల మహిళల మీద వీళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు, వీళ్ళ ఫాలోవర్స్ ఏ దృష్టితో చూస్తున్నారు, ఏంటి వాళ్ళ రక్షణ? ఆ తర్వాత కరెక్ట్గా వారం రోజులకి డిప్యూటీ సీఎం గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, ఆ యొక్క జర్నలిస్ట్ అడిగితే, మీ యొక్క తమ్ముడు ఇలా మాట్లాడినాడు తప్పు కదండి మహిళ గురించి అంటే, మాట్లాడతాడు మా తమ్ముడు, మా యొక్క క్యాడర్ నిస్పృహలో ఉంది అంట. వాళ్ళ క్యాడర్ నిస్పృహలో ఉంటే ఒక మహిళని కించపరిచి మాట్లాడతాడని డిప్యూటీ సీఎం తమ్ముడు మాట్లాడిన మాటని సపోర్ట్ చేస్తున్నాడు. అంటే కుటుంబంలో కనీసము వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ కన్నా మర్యాద ఇస్తారా? లేకపోతే వీళ్ళు ప్రతి ఒక్క ఆడ మనిషిని కడప నియోజకవర్గంలో ఈ దృష్టితో ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ చూస్తున్నారా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ కసిలో నుంచి వచ్చిన మాటలేనా? నేను అధికారులు, మా పార్టీ అధికారులు, ఎమ్మెల్యే అయితే కడపలో గుడ్డలుడు తీసుకొట్టిస్తానని నేను నిన్న 39వ డివిజన్ కి పోయాను. ఒక పెద్ద మనిషి, ముస్లిం మైనార్టీ పెద్ద మనిషి, ఆయన పిలిపించుకొని లోపలికి, ఆయన కోడళ్ళు, 2 కోడళ్ళు వాళ్ళ భార్య ముందు పిలిచి, నీకు సీక్రెట్ గా ఒక మాట చెప్పాలమ్మంటే ఏమంటే, ఇలా మాట్లాడిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలమ్మా అన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నన్ను అన్నారు అనుకుంటారు. నాకు బాధ కలిగింది. నేను 2 కన్నీళ్ళ చుక్కలు కలుస్తానేమో. ఆ తరువాత ఇంతకంటే 10 గట్టిగా నేను ఆడోళ్ళ కోసం పోరాడాలని. కళ్ళు తెలుస్తున్నాయి మాకు ఆ మాటలతో, మీరు ఎంత బాధపడ్డారనేది మీ కళ్ళు మాకు చెప్తున్నాయి. ఆ బాధ డెఫినెట్ గా బాధ ఉంటుంది. ఈరోజు పొద్దున మా అమ్మ వచ్చేసి, నువ్వు అది వీడియో చూస్తుంటే నాకు కళ్ళనీళ్ళు గారినాయమ్మా అనేది. నేను ఒకటే చెప్పాను, నువ్వు పదే నాకు అది గుర్తు చేయొద్దు, నేను డిప్రెస్ అవుతాను, నువ్వు ఫోన్ పెట్టాను. ఫోన్ మేము కూడా గుర్తు చేయము, సారీ క్షమించండి, తప్పలేదు మాకు. ఒకవేళ బాధ కలుగుతున్నా కూడా అంతే స్ట్రాంగ్ గా మీరు ఆన్సర్ చెప్తున్నారు చూసారా? డెఫినెట్ గా మహిళలకు అందరికీ నేను ఒకటే చెప్తాను, మనల్ని దెబ్బ కొట్టారా కుంగి కృషించుకుపోకండి, దాన్ని ఎలా పోరాడాలో మనం నేర్చుకుందాం. ఈరోజు నా పొజిషన్లో నన్ను ఈ విధంగా మాట్లాడినారంటే, ఈరోజు మా యొక్క 39 డివిజన్లోనే మొన్న ఒక పాప వచ్చింది 10 రోజుల క్రితము. అక్కడున్న కార్పొరేట్ ఇదే సంబంధం, ఈ అబ్బాయి కొట్టిన కేసులో సంబంధంగా పక్కన ఉన్న అమ్మాయి అనమాట. ఒక వాళ్ళ ఇంటి దగ్గర పైపులు అవన్నీ పగలగొట్టారు. అమ్మాయి పోయి, ఎందుకు పగలగొడుతున్నావు నువ్వు, నా ఇంటి పైపులు అంటే, ఏమే అన్నాడంట కార్పొరేటర్. అడిగితే, నన్ను ఏమే అంటున్నావు నువ్వు, నిన్ను ఏ రానమంటావా నిందంట. అనంటే, నీకేమే డబ్బులు దండిగున్నాయని కొవ్వు పట్టావా అని అడిగాడంట కార్పొరేటర్. అంటే నాకెంత డబ్బులున్నాయి నీకెందుకు, నువ్వు మే అంటే నేను రే అంటానని. అంటే ఒక్క విషయం, మహిళకు మర్యాద ఇచ్చే సంస్కృతి ఈ వైసీపీ వాళ్ళకి లేదండి. ఒకరికి కాదు, డిప్యూటీ సీఎం కాడి నుంచి కింద వరకు ఎవ్వరికీ లేదు. ఈరోజు ఒక సామాన్యమైన యువతి వచ్చి తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంది. ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉందంట, ఈమెకు సపోర్ట్కి వెళ్ళిందంట. వెళ్తే ఆ అమ్మాయిని కూడా ఏమే అన్నాడంట, పక్కన భర్త ఉన్నాడంట, ఏం మాట్లాడలేదంట. ఈ అమ్మాయి చెప్పింది, ఆ అబ్బాయి డబ్బులు లేవక్క, అందుకే కార్పొరేటర్ అట్లా అంటుంటే అతను ఏమనలేకపోతున్నాడు, బలహీనుడక్క, నన్నంటే నేను ఒప్పుకోలేదక్క, నిన్ను రే అంటాను రానిందంట. అంటే ఆడపిల్లలు కూడా వీళ్ళు అహంకారంగా, అధికారం ఉందని అహంకారంలోనే కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. మహిళలు కూడా రివోల్ట్ చేసి నిశ్శబ్ద విప్లవంలో వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తారండి. మీరు చెప్తున్నట్టుగా ఆ పరిస్థితి కడపలో ఉందంట. కడపలో ఉంది, నేను గట్టిగా చెప్తున్నాను మీకు. కడపలో రాజకీయం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే క్షేత్రస్థాయిలో? క్షేత్రస్థాయిలో ఉంది. బహుజన్ నగర్ లో పోతే ఒక మహిళ భర్త కరోనాలో చనిపోతే నాకు పింఛన్ ఇప్పించయ్యా అని అడిగితే అంజద్ బాషా గారు అంటాడంట, పింఛన్ ఇప్పించలేను, నీకు భర్తనిస్తానన్నాడంట. పింఛన్ ఇప్పించలేను, భర్తను ఎలా ఇప్పిస్తారండి? పెళ్లి చేస్తాడంట. విధవ అయిన మనిషి పింఛన్ ఇచ్చమ్మా, విధవ పింఛన్ ఇవ్వమని అడిగితే ఒంటరి మహిళ పింఛను ఈ మాట మాట్లాడతాడంట. ఇవన్నీ నేను నేను బహుజన్ నగర్ అని మీకు పేరు చెప్పి చెప్తున్నాను. ఆ మహిళ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, డెఫినెట్ గా మా దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఎవరు నోరిప్పినా కూడా వాళ్ళ మీద దాడి చేసే సంస్కృతిలో వీళ్ళు నగరాన్ని తీసుకొని పోతున్నారు. దాడి అని మీరే అంటున్నారు, మీరేమో మేము గంగి గోళము వాళ్ళు నరుకుతామంటే తల వంచుతామంటున్నారు. మరి ఇంత రౌడీజం చేస్తుంటే వాళ్ళతో మీరు ఎలక్షన్స్ ఎలా తట్టుకుంటారు అసలు? డెఫినెట్ గా నేను ముందుకెళ్తాను, పోరాడుతాను. నా వెనక నా ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా నేనేం ఎక్స్పీరియన్స్ అయినానో వాళ్ళు కూడా అవే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న లెవెల్లో వాళ్ళ వీధుల్లో ఈ యొక్క లీడర్ల నుంచి
వీళ్ళు ఇదే మర్యాదనే ఇస్తున్నారు వీళ్ళందరికీ. ఇప్పుడు అంజద్ బాషా మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ముస్లిం సమాజాన్ని నమ్ముకొనే నేను ఉన్నాను ముందుకు పోతున్నాను అంటున్నాడు ఆయన. మరి మీకు ఏ సమాజం మీకు మద్దతు పలుకుతుంది అసలు? అత్యంత దురాఘాతాలు చేసింది ముస్లిం సమాజం మీద. ఈ రోజు చెప్తున్న మహిళలందరూ ముస్లిం మహిళలు. ఓకే, ఇప్పుడు నీకు వాళ్ళకు పింఛన్ ఇప్పించదలుచుకోలేదంటే లేదమ్మా చేస్తామో అని ఒక సాదాగా చెప్పుకొని పోవచ్చు. ఇలాంటి అహంకారమైన మాటలు మాట్లాడుతున్నాడంటే కరప్షన్ ద్వారా సంపాదించుకున్న డబ్బులు, సడన్ గా వచ్చిన డబ్బుల నుంచి వచ్చిన అహంకారం. 60,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి. ఈ 60,000 మందిలో ఒకరో ఇద్దరు అలా వ్యతిరేకించచ్చు, మిగిలినటువంటి వారందరూ కూడా పోలింగ్ అయిన రోజు మీరు చూడండి. రేపు ముస్లిం మహిళలు కానీ ముస్లిం వ్యాపారస్తులు కానీ బలుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ ఎలా ఆయన దాడులు చేశారో, వాళ్ళ లైఫ్ని ఎలా చిన్నాభిన్నం చేసినారో మీకు అర్థమవుతుంది. వాళ్ళలోనే వ్యతిరేకత వచ్చిందంటారా? వాళ్ళల్లోనే వ్యతిరేకత వచ్చిందని నొక్కి చెప్తున్నా నేను. ఎవరు ఆయన ఎక్కువ దాడి చేసింది ముస్లిం మైనారిటీ మీదనే. ఈ రోజు వాళ్ళని ఇల్లు కూల్చడం కానీ, వాళ్ళని దుర్భాషలాడడం కానీ, వాళ్ళ ప్రాపర్టీని కబ్జా చేయడం కానీ వాళ్ళని చేశాడు. అలాంటి వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? డెఫినెట్ గా రేపు నేను ఒకటే చెప్పాను, నీ డాక్యుమెంట్స్ నీ పేరు మీదనే ఉన్నాయి కదా, కబ్జా అయిపోయింది. రేపు డెఫినెట్ గా ఎంక్వైరీకి పెడతాం. ఈ రోజు మాకు అధికారుల సపోర్ట్ లేదు, ఈ రోజు మాకు ప్రభుత్వ యంత్రాంగం సపోర్ట్ లేదు. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. డెఫినెట్గా ఇవన్నీ ఓపెన్ చేస్తాం, వీటన్ని మీద ఎంక్వైరీ చేయిస్తాం. అందులో ఏ విధమైన ఆ బాధితుడికి న్యాయం ఉంటే ఆయనకు న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్, లేదంటే అంజద్ బాషా వర్సెస్ మాధవిరెడ్డి, ఈ రెండు వర్క్ అవుతాయండి. అంజద్ బాషా చేసిన దురాగతాలు, దౌర్జన్యాలు పనిచేస్తాయి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రజలను నవరత్నాలు ఇస్తానని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి తీసుకొని ప్రజల జీవితాలను ఎలా, వాళ్ళ జీవన ప్రమాణాన్ని ఎలా తగ్గించారు. ఈ రోజు ఒక కుటుంబంలో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 300 బిల్లు వచ్చే కుటుంబము ఈ రోజు 2,000, 1,500 బిల్ పే చేస్తుంది కరెంటు బిల్లు. ఈ రోజు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ 19లో 2,600 రూపాయలు పే చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ ఈ రోజు 7,800 రూపాయలు పే చేస్తుంది. కడప నియోజకవర్గంలోనే, కడప కార్పొరేషన్లోనే 19లో ఎంత ఆదాయం ఉంది కార్పొరేషన్ ఆదాయం, ఈ రోజు ఎంత ఆదాయం ఉంది ఒక్కసారి పరిశీలించండి. దాదాపు డబుల్ అయింది, 100 రెట్లు పెరిగింది. ఆ రోజు 20 కోట్లు ఉంటే ఈ రోజు 45 కోట్లు ఉంది. వాలంటీర్లను పెట్టుకున్నారు, వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నామంటున్నారు. ఎవరు జీతాలు ఇస్తున్నారు మీకు తెలుసా? 100 రూపాయలు ఒక ఇంటి నుంచి తెత్తకు వసూలు చేసుకొని 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని వేసుకొని 50 ఇండ్ల చెత్త వసూలు చేసిన 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? చెత్త ద్వారా వసూలు చేసుకున్న డబ్బు వాలంటీర్లకు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం నడిచే విధానం. వీళ్ళ సొంత జేబుల సొమ్ములు ఇవ్వట్లేదు. 5,000 రూపాయలకి డిగ్రీలు చదువున్న పిల్లలని వాలంటీర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తామని చెప్పి ఒక మాయ చేసి త్రిశంకు స్వర్గంలో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చి చెత్తలు వసూలు చేసుకుంటూ చెత్త డబ్బులు కలెక్ట్ చేసి ఆ పిల్లలకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఓకే, దీన్ని అందరూ గమనించాల్సిన అంశంగా ఉంది ఇది. ఇప్పుడు కడప నియోజకవర్గ కడప రెడ్డమ్మగా పిలుచుకునే మాధవిరెడ్డి గారు, మీరు ఢీకొంటోంది నేరుగా అంజద్ బాషానా లేకుంటే జగన్ గారి బలం మీదనా? జగన్ గారి ప్రభుత్వ యొక్క పరిపాలన వ్యతిరేకత మీద కూడా చేస్తున్నాను, అలాగనే అంజద్ బాషా గారి భూ ఆక్రమణ మీద కూడా చేస్తున్నాను. 2 అండి. అంజద్ బాషా గారు ఈ 5 సంవత్సరాల్లో 19లో నాకు 70 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి లిటరల్లీ ఏడ్చుకుంటా ఓట్లు అడిగినాడు. ఈరోజు అంజద్ బాషా గారి ఆదాయాలెంత, ఆస్తులెంత ఎవ్వరు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. మీతో ఉందా పట్టిక? మా దగ్గర పట్టిక ఉంది, సరైన సమయంలో పట్టిక తీస్తాము. ఈ రోజు అంజద్ బాషా గారు మినిస్టర్ కాలనీ అని ఒక లేఅవుట్ వేశాడు, అందులో ఎంత భూమి ఆక్రమించినాడు, ప్రభుత్వ స్థలం, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ఎంత ఆక్యుపై చేసినాడు. ఈ రోజు కడప చుట్టూ నగరంలో ఎన్నెన్ని లేఅవుట్లు నడుస్తున్నాయో అంజద్ బాషా గారివి, వాళ్ళ బంధుగణానివి. ఈరోజు కడప చుట్టూ భూ కబ్జాలు అంటే మట్టి దందాలు జరుగుతున్నాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారు? అంజద్ బాషా గారు, వాళ్ళ బంధువులు, పార్టీలో ఉన్న వ్యక్తులు. ఇవన్నీ ఫ్రీ మనీ, రూపాయి శ్రమ పడకుండా, ఒక చెమట కారకుండా ఈ యొక్క కడపను ఒక ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకొని కడపను కంప్లీట్గా పీల్చేస్తున్నారు. కడపలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, కడపలో ఉన్న ప్రజల ఆస్తులు ప్రతి ఒక్కటి. ఈరోజు ఒక సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా కమిషన్లు అడుగుతున్నాడు. ఒక ఏమంటారండి, ఈ హాస్పిటల్స్లో ఈ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగాలను ఏమంటారు?
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో కూడా కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళని వేస్తున్నారు. సరే, అమ్జద్ బాషా గారి గురించి ఇన్ని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సరికొత్త ఈక్వేషన్ ఒకటి ఉంది. అమ్జద్ బాషాని కడప ఎంపీగా పంపించి మేడా మల్లికార్జున రెడ్డిని కడప అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపాలి. అందుకు కావాల్సింటే అమ్జద్ బాషాకి ఎంపీకి అయ్యే ఖర్చు అంతా కూడా మేడా మల్లికార్జున గారు పెట్టుకునేటట్లుగా ఒక ప్రతిపాదన ఉందంటున్నారు. నిజంగా అదే జరిగితే నోట్ల సంచులతో వస్తున్న మేడా మల్లికార్జున రెడ్డిని అడ్డుకోవడానికి మీరు ఓట్ల సంచులను నింపుకోగలరా? అమ్జద్ బాషా గారిని ఇక్కడి నుంచి జరిపితే అమ్జద్ బాషా గారు చేసిన దౌర్జన్యము, కరప్షను ఇవన్నీ వాళ్ళు ఒప్పుకున్నట్టే. అంతేనా? అంతే, ఫిక్స్. ఓకే. అమ్జద్ బాషా గారిని ఇక్కడ జరిపితే మొత్తం దోచేసినాడు. 2500 కోట్లు ఆస్తులు దోచేసుకొని ఇక్కడి నుంచి ఇంకో చోటికి పయనమైనాడు అక్కడ దోచుకోవడానికి. అంటే మాధవిరెడ్డి గారు అమ్జద్ బాషా అయితే నేను ఈజీగా గెలుస్తాను, మేడా గారు అయితే కష్టమని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్జద్ బాషానే ఇక్కడ ఫిక్స్ చేసేటట్లు ఏమన్నా ఒక ప్లాన్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేదు, అమ్జద్ బాషా గారిని డిప్యూటీ సీఎం గా పెట్టి కడపలో ఒక ఎమ్మెల్యే చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమ్జద్ బాషా గారి మీద వ్యతిరేకత ఉందనే కదా మారుస్తున్నారు. అమ్జద్ బాషా గారు అవినీతి చేశారా కానీ మారుస్తున్నారు. అది ఒప్పుకున్నారా అని అంటున్నాం మేము. అయిపోయింది. వైసీపీ ప్రభుత్వం అంటే అవినీతి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే లెక్క. అంతే. ఓకే, ఇంత బలంగా మాట్లాడుతున్నారు. ఒక మహిళగా అరంగేట్రం చేశారు, గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్న అసెంబ్లీలో ఉంటానంటున్నారు కదా. మరి కడప అసెంబ్లీ వరకు వచ్చాక కడపలో మహిళలు చాలా విద్యావంతులు, ఇక్కడ బాగా చదువుకున్న వారు బాగున్నారట. వారందరినీ ఒక మహిళగా ఎలా హక్కును చేర్చుకుంటారు? బాబు భరోసా, భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటి మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అలా కాకోకుండా మహిళల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక విద్యావంతులైన మహిళల కోసం కావచ్చు, నిరక్షరాస్యులైన మహిళల కోసం కావచ్చు, అన్ని వర్గాల మహిళల కోసం ఒక మహిళగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా అండి, ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినాను. కడపలో ఈ 5 సంవత్సరాలు ఇంకొక మేజర్ ప్రాబ్లం నడుస్తూ ఉందండి, గాంజా. ఈ యొక్క 12-13 డివిజన్లలో కడప సెంట్రల్ టౌన్ కడపలో విపరీతంగా గాంజాను తీసుకొచ్చేశారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఈ యువత వీళ్ళ వెనక, అధికార పార్టీ వెనక వాళ్ళ వెనక ఉండి వాళ్ళ చేసే కార్యక్రమాల్లో వాళ్ళకి ఆ సపోర్ట్ కోసం అని చెప్పేసి అభం శుభమెరుగని యువతకి ఈ గాంజాని తీసుకొచ్చి ఈజీ అవైలబిలిటీ చేసుకొచ్చేసి ఈరోజు ఒక ముఖ్యమైన ఇక్కడ అలార్మింగ్ ప్రాబ్లం చెప్తాను. గాంజా కడప నగరంలో గాంజా ఎలా వచ్చిందంటే 10 ఏళ్ల పిల్లోడికి కూడా గాంజా అవైలబుల్ ఉండే పరిస్థితికి కడప నగరాన్ని తీసుకొచ్చారు. చిన్న ఇది మేడం, ఇది సీఎం గారి సొంత జిల్లా అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. సీఎం గారి సొంత జిల్లాలో గాంజా ఎలా అమ్ముతారు మేడం? అసలుకి ఈరోజు గాంజా ఎలా అమ్ముతారు అనేది నాకు తెలీదు, అమ్మే వాళ్ళకి తెలుసు. ఈరోజు నేను మహిళల దగ్గరికి వెళ్తుంటే నాకు వచ్చిన ప్రధాన సమస్య ఇది నా దృష్టికి వచ్చింది. ఈరోజు ఒక చిన్న 150-200 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో 4 కెమెరాలను ఎందుకు పెట్టుకున్నారండి ప్రజలు? వాళ్ళ ఇంట్లో 10,000 రూపాయల డబ్బులు కూడా ఉండిండవు. చాలా బీదవాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు ఎందుకు కెమెరాలు పెట్టుకుంటున్నారు? ప్రతి ఒక్కరిళ్ళలో కెమెరా, ప్రతి 4 ఇళ్లలో 4-5 కెమెరాలు టీవీలకు కనెక్ట్ చేసుకొని ఎందుకో నేను అడిగాను. అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే గాంజా తాగి పిల్లలు రాత్రిపూట వచ్చి దాడి చేస్తున్నారు, బైకుల మీద దొంగతనాలు జరుగుతున్నాయి, ఇళ్లలో ఆడోళ్ళు. మీకు ముఖ్యంగా కడపలో ఒక విషయం, చాలా మంది మహిళలు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే ఈ కువైట్కు, సౌదీకి మగోళ్ళు వెళ్ళిపోతారు, కుటుంబంలో పిల్లల్ని పెట్టుకునేసి ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు ఇక్కడ చదివించుకుంటా. సో ఒంటరి వాళ్ళు ఎక్కువ, దాదాపు 5,000-6,000 మంది మహిళలు ఒంటరిగా ఉంటారు కడపలో. ఇది కడపలో అది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం వాళ్ళు కెమెరాలు పెట్టుకొని వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఉంది కడపలో అంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకొకటి, నేను ఆ గుర్రాలగడ్డ దగ్గరికి పోతే మహిళ బయటికి వచ్చి నేను ఎక్కడో ఇంకా వస్తున్నాను, ఆమె ఎదురు చూస్తోంది 5-10 నిమిషాల నుంచి. ఏమమ్మా అంటే, మీ దగ్గర టెస్టిమనీ కూడా మీకు కావాలంటే నేను ఇస్తాను, మాకు అక్కడున్న ఆ పాత ఇల్లు పగలగొట్టేయమ్మా, అక్కడ తీసేసి ఒక గార్డెన్ ఏదో చేయమ్మా, పార్కు, అక్కడ గాంజా తాగి పిల్లలు ఇళ్ళ మీదకి త్వరబడొస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసులు కూడా రాత్రిపూట మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మేము వెంటబడి మగపిల్లలను అడిగితే వెంటబడి మేము కంప్లైంట్ ఇస్తే ఆ రోజు తర్వాత ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి. మీకు అర్థమైందా? వాళ్ళు ఇంకా కక్ష కట్టి దాడులు చేస్తారు. కాబట్టి కెమెరాలు పెట్టుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళే కెమెరాలు పెట్టుకుంటున్నారు, సీసీటీవీ సొంతం ఆ ఇంటి సంబంధమైన నివాసం ఉంటున్న వాళ్ళు కెమెరాలు పెట్టుకున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వీళ్ళు
వీళ్ళ దురాగతకాలకి అరాచకాలకి యువతను పాడులేపుతున్నారు. అసలు ఈ కల్చర్ ఏంటి? ఇక్కడ ఇటీవల చూస్తే ఒక ల్యాండ్ ఇష్యూలో బురకాలు వేసుకొని వచ్చి ఒకతన్ని చంపడము, బార్లో ఇద్దరు కుర్రాలు ఒకరినొకరిని పొడుచుకొని చనిపోవడము, అంటే కడప అంటే ఒక ఫ్యాక్షను, బాంబులు ఇవన్నీ ఉండేది కదా. తర్వాత మార్పు వచ్చింది అన్నారు. మరి ఈ కల్చర్ మళ్ళీ ఎందుకు వస్తుంది? గాంజా అంటారు, ఈ కక్ష సాధింపులు, వ్యక్తులు చంపుకోవడము, బురకాలు వేసుకొచ్చి మళ్ళీ ఒక పాత ఆనవాయితీని తీసుకురావడము, ఇదంతా ఉంది కదా. మరి ఈ వాతావరణాన్ని అంతా మార్చగల శక్తి మీకుందా? పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ కబ్జా చేసినోడు డిప్యూటీ సీఎం తమ్ముడు. కబ్జా చేసి పోలీసుల భార్యలని, అమ్మలని అనరాని మాటలు అసహ్యకరంగా మాట్లాడాడు. నన్ను ఒక్కరినానే కాదు, వాళ్ళని కూడా మాట్లాడినారు. పోలీస్ స్టేషన్ ఎందుకు కబ్జా చేశారు? ఆ అబ్బాయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అబ్బాయి తను రక్షించే కార్యక్రమాలు కొట్టడం మొదలు పెట్టారు. ఇంట్లోకి చొరబడి అబ్బాయిని రక్షించుకుంటూ కత్తెర తీసుకున్నాడు బెదిరించడానికి. ఈ అబ్బాయికి ఏదో గీత పడింది, సో ఈ అబ్బాయి దాడి చేశారని చెప్పేసి ఈ పిల్లోడి మీద, ఇంట్లోకి జ్వరబడిన వాళ్ళే ఇంట్లో ఉన్న పిల్లోడి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ పిల్లోడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సరే పోలీస్ స్టేషన్ మీద అబ్బాయి కంప్లైంట్ చేయండి, వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోకి జ్వరబడినందుకు వీళ్ళ మీద కంప్లైంట్ చేయండి అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఆ కార్పొరేటరు పోలీసు వాళ్ళ సిఐ భార్యని, అమ్మని అన్నరాని మాటలు అసహ్యంగా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో చూస్తున్నారు. అదే సిఐ గారు ఈరోజు లీవ్ పెట్టి వెళ్ళిపోయినారు, నేను చేయలేని పని అని చెప్పేసి. అంటే పోలీస్ స్టేషన్లు కూడా కబ్జా చేసి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళంటే ఏం చెప్పాలా? అక్కడి నుంచి శ్రీనివాసరెడ్డి గారిని పంపించారు, గొడవలు పెరుగుతాయని చెప్పి పంపించేసేసి ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో కార్పొరేటర్లు అమ్జద్ బాషా తమ్ముడు కొట్టారు బాధితుణ్ణి. ఈ పరిస్థితి ఉంది, ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం కడపను బయటికి తెచ్చుకోవద్దా? డెఫినెట్ గా ఈ రోజు అధికారం అనే అహంకారంతో కదా వీళ్ళంతా చేస్తున్నారు. ఆ అధికారమే వాళ్ళకి లేకపోతే మీరు సామాన్యులే. ఆ రోజు ఏ ప్రభుత్వ అధికారి వాళ్ళకి పనిచేయడు కదా. ఈ రోజు ఒక ఎస్సీఏ అయ్యి అక్కడి నేను చేయలేను, నేను వెళ్ళిపోతాను, నన్ను రిలీవ్ చేయండి కాలం వేళ మొత్తుకొని వెళ్ళిపోయినాడు ఈ ఇష్యూ జరిగినాక. సార్, అమ్జద్ బాషా నుంచి కావచ్చు, ఆయన సోదరుడు నుంచి కావచ్చు, కడపని ఎలా కాపాడుతున్న విషయం పక్కన పెడితే కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిన కడపని ఎలా పరిరక్షిస్తారు మీరు? ఒక పచ్చదనం లేదు, ఏమీ లేదు, మొత్తం కూడా అపరిశుభ్రత, అసలుకి పారిశుద్ధ్యం లోపించింది, పచ్చదనం మీద మొక్కలు అనేవి లేకుండా పోయి, చెట్లు లేవు, ఏమి లేవు, మొక్కలు నాటే వాళ్ళు కూడా లేకుండా పోయారనమాట. అంటే కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న కడపను ఎలా బయటికి తీసుకొస్తారు మీరు? 10 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ వైసీపీ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా కార్పొరేషన్ వైసీపీ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది. వైసీపీ మేయరు, వైసీపీ కార్పొరేటర్లు. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు. 12 డివిజన్లలో ఎలక్షన్ జరిగింది, బ్యాలెన్స్ డివిజన్లో మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్. ఎలక్షనే జరగలేదు, కంప్లీట్గా వాళ్ళ కబ్జాలోకి తీసేసుకొని కడప నగరాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఈరోజు ప్రశ్నించాలంటే ప్రశ్నించే వ్యక్తికి దాడులు, పోలీస్ కేసులు జరుగుతున్నాయి. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాననే అక్కసు పట్టలేక సహనం కోల్పోయేసి అలా మాట్లాడుతున్నారు అని అంటే అంతకంటే వాళ్ళు నన్ను ఏం చేయలేరు. ఓకే, నేను ప్రశ్నిస్తున్నాననే నా మీద దాడులు. ఆ పిల్లోడు తను కొట్టనీకి వస్తుంటే అడ్డం పడ్డాననే ఆ పిల్లోని పోలీస్ స్టేషన్లో పోయి కొట్టగలుగుతున్నారు వీళ్ళు. ఆ కేసులో పోలీస్ స్టేషన్కి పోయేసి కేసు పెట్టండి అన్న వాళ్ళందరి మీద 307 పెట్టాలని ప్రెషర్ తీసుకొచ్చినారు సిఏ గారికి. నేను చెయ్యలేను, ఏమీ జరగలేదు అక్కడ. మనం వెళ్ళాం, ఆ అబ్బాయి మీద కూడా కేసు పెట్టండి అని చెప్పేసి. అంటే వెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనగానే అందరి మీద 307కి విలువ లేకుండా పోయింది. ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంది అంటే ఎలక్షన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో జరుగుతుందిలేండి. ఎలక్షన్ అనేది ఎవరి వల్ల కాదు. అయినప్పటికీ కూడా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. ఎలక్షన్ అనేది అంత ఈజీగా ఉండదు మీలాంటి వారికి. అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిఘాలో జరిగిన పారామిలిటరీ బృందాలు ఇక్కడికి వచ్చినా పారా కాసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలో ఎలక్షన్ చేయడం అంత ఈజీగా ఉండదు. మరి మీరు ఎలా చేస్తారు అసలుకి? డెఫినెట్గా మీద సిస్టమ్ మీద నమ్మకం ఉందండి.
అలాగనే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉందండి, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారి మీద నమ్మకం ఉందండి, ఎస్పీ గారి మీద నమ్మకం ఉందండి. ఒకరు ఇద్దరు వాళ్ళకి సహకరించినా కూడా మిగతా సిస్టమ్ కూడా ఎలక్షన్ టైంలో సహకరించదని నమ్మకంతో మేము ముందుకెళ్తాము. అలాగనే మేము కూడా బలహీనులమేం కాదు, మేము కూడా డెఫినెట్ గా ఎలక్షన్ సజావుగా జరగడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాం. సజావుగా ఎలక్షన్ జరగాల, జినియన్ ఓటింగ్ జరగాల, అంతే అంతే. నాకు ఒకటి తెలియదు, మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇంకా లాస్ట్ సెప్టెంబర్లో మిమ్మల్ని మొట్టమొదటిసారి అభ్యర్థిగా ప్రకటించారు. చాలా తక్కువ కాలం ఇది. ఏంటి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ కార్పొరేటర్ 20 మందిని మీ వైపుకి లాగేసుకున్నారంట? మొత్తం కడపే ఖాళీ అయిపోతా ఉందండి. కడప ఖాళీ? కడప మొత్తము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయబోతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందా, రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా? డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరిని సపోర్ట్ చేస్తుంది. ఇంకా మాకు ఈ ప్రభుత్వం వద్దు, అభి ఇన్కోయి దాల్నా హే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూపిస్తున్నారు, ఫోటో పాంప్లెట్ లో. హిందీ బాగానే మాట్లాడుతున్నారు. నేను బాగా హిందీ మాట్లాడతానండి. ప్రజలకు ముస్లిం మైనార్టీ దగ్గర పోయి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రతి ఒక్క మహిళతో మినిమం 2 నుంచి 5 నిమిషాలు మాట్లాడే బయటకు వస్తాను. నేను ప్రతి ఒక్క మహిళ ఇంట్లోకి పోతాను. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు నన్ను చూసి ఫ్రీ అయిపోయి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే డెఫినెట్ గా వింటాను. వాటిని నా బుక్ లో రాసుకొని వస్తాను, రేపు రిప్రజెంట్ చేస్తాను. నా చేతుల్లో కుదిరినైతే నేను వెంటనే సమస్యను పరిష్కారం కూడా చేసేస్తున్నాను. బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ అది పక్కన పెడితే మాధవిరెడ్డి గారి భరోసా కడప ప్రజలకు భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో కడప ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? డెఫినెట్ గా అండి, ఫస్ట్ మన కడపలో ముఖ్యంగా చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ అస్తావ్యస్తం. ఈ రోజు మీరు అక్కడికి వెళ్ళండి, చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత భయంకరమైన సిచ్యువేషన్. మీకు అర్థమవుతుందా? మీరంతా ఖరీదైన వారు, బాగా కోట్లకు పడగెత్తిన వ్యాపారస్తులు, ఏసీ కారులోనే తిరిగే మాధవిరెడ్డి గారు ఇంతకాలం ప్రజల్లో తిరుగుతున్నారు కదా, సామాన్యుడి యొక్క కష్టాలను మీరు గుర్తించారా? ఆ కష్టాలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏమన్నా మీరు నడుము బిగించగలరా? నిజంగా ఏసీ కార్లలో తిరిగే మాధవిరెడ్డి గారికి పేదవాడి యొక్క చెమట చుక్క విలువ తెలుసంటారా? మాధవిరెడ్డి ఏసీ కార్లో తిరుగుతాది అని చెప్పేసి మీరు ఏదో గ్రామటికల్ గా ఏదో చెప్తూ ఉన్నారు, కానీ నాకు ఆలోచించే శక్తి, పరిశీలించే శక్తి, అవగాహన శక్తి ఎక్కువ. ఈ రోజు దాదాపు 6 నెలలు అయింది. ప్రతి ఒక్క రోజు 9 నుంచి 10 గంటల వరకు నేను ప్రజల్లోనే తిరుగుతా ఉన్నాను. తిరిగితే ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు, కడపలో ప్రజల్ని ఈ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి, ఇంత అభివృద్ధి చెందింది గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కడప అభివృద్ధి చెందినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న జిల్లా వాసే అయినప్పటికీ కూడా ఇంకా ఈ సమస్యల పరిష్కారం కాలేదు, ఇవి అపరిష్కృతంగానే అలాగే ఉన్నాయి అని మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అండి. కడప టౌన్ లో డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే, ఏ ఒక్క కాలువలో ఫ్రీ ఫ్లో లేదు, కాలువ కవర్ లేదు. దానివల్ల ఆ చెత్త ఎత్తేసి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడే పడేస్తున్నారు. ప్రజలకు కూడా అవగాహన రావాలా, ఈ డ్రై వేస్ట్, ప్లాస్టిక్స్, బాటిల్స్ కాలువలో వేయకూడదు, వాళ్ళు సపరేట్ చేసుకోవాలి. వాళ్ళకు కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. వీళ్ళు ఇలా వేస్తూ పోతుంటే మున్సిపాలిటీ ఎంప్లాయీలు కూడా ఎంతని క్లీన్ చేస్తారు? నాకైతే కడపలోకి వచ్చిన తర్వాత అలాంటి వాతావరణం కల్పించలేదు మేడం. మీకేమైనా కనిపిస్తుంది? మీరు ఈ ద్వారకా నగర్ ఇటు సైడ్ ఏమన్నా మీరు ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మనం అక్కడికి వెళ్ళి అసలు కడపను చూస్తే కడప ఏంటో అర్థమవుతుంది. ఎవరు వెళ్ళి? మనం వెళ్ళాలి, మనం వెళ్ళి మీరెళ్ళి చూస్తే మనకు మనం వాస్తవం చూస్తే మనకు అర్థం. ఎన్నికలు కాదండి, కడప వాస్తవంగా ఇలానే ఉంది. మనం వెళ్ళి చూద్దాము, మీకు అర్థమవుతుంది కడప ఎలా మొత్తం ధ్వంసం చేసినారో. ఈ రోజు 8 నెలలైంది ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి రోడ్డు వైడనింగ్ చేసి వాటిని ఫినిష్ చేయకుండా అర్ధాంతరంగా ఆ యొక్క ఇండ్లకు పరిస్థితి ఏంది, ఆ షాపుల పరిస్థితి ఏంది, ఆ వ్యాపార సముదాయాల పరిస్థితి ఏంది, ఏమీ పట్టలేదు. అమ్జద్ బాషా గారు 2019 ఎలక్ట్ అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారు జూలైకి. ఆ రోజు నుంచి 2023 ఆగస్టు వరకు అమ్జద్ బాషా గారు ఏమి నిద్రపోతున్నారా? ఆ రోజు కనపడలేదా? ఒక ప్రణాళికాబద్ధంగా ఆయనకు అభివృద్ధి చేయాలనే దృష్టే ఉండింటే 2019 నుంచే మొదలు పెట్టేసి దశల వారీగా కడప నగరాన్ని మార్చినచ్చు. లేదు, 2023 ఆగస్టులోనే ఆయన ఎలక్షన్ దగ్గరికి వస్తా ఉంది కాబట్టి ధన రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు చేసుకుని ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసి కడపని ఈరోజు అతలాకుతలం చేసి పెట్టాడు. సర్కిల్స్ సుందరీకరణ అని చెప్పేసి ఉన్న సర్కిల్స్ని పడగొట్టి వాటిని కట్టి వాటి ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించినారు. ఒక కార్పొరేటర్ వచ్చి ఓపెన్ చేయాల్సిన సర్కిల్స్కి ముఖ్యమంత్రి గారిని పిలిపించి రోడ్లన్నీ మూపించి ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని క్రియేట్ చేసి 2-3 సర్కిల్స్ను ఓపెన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు.
మిగతా సర్కిల్స్ నన్ను అలానే పెట్టి ఈరోజు దాదాపు మనం మార్చికి ఎంటర్ అవుతున్నాం. ఇన్ని నెలల నుంచి ప్రజల అవస్థలు అనేది వర్ణనాతీతం. మేడం ఒక్కటే, సరే అమ్జద్ బాషా గారికి 2019లో కనిపించలేదా, 14లో కనిపించి, ఇవన్నీ వద్దు మేడం. మీకు ఇంతకాలం కనిపించలేదా? ఇక్కడ ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి మీకు? నాగరాజు గారు, మీరు వస్తానంటే ఇప్పుడే తీసుకెళ్తాను, మీరు చూడండి. మీరు ఒకవేళ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అని చెప్పి భయపడతా ఉంటే నేనేం చేయలేదు. మీరు చూపించే గట్స్ మీకుంటే, మీరు అక్కడికి వెళ్ళి ఇది జరుగుతోంది అని చూపించే గట్స్ మీకుంటే, ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది వెళ్తే ప్రజల్లో మీకు ఆదరణ ఉందా లేదా. ఒక 10 మంది అయినా పట్టుమని 10 మంది అయినా వచ్చి కడప రెడ్డమ్మ గారిని స్వాగతిస్తారా లేదా అనేది మాకు తెలుస్తుంది. మీరు చూపిస్తారు ఏదో ఇలాంటి మాటలు చెప్తున్నారా, లేదా నిజంగానే ఆ పరిస్థితి ఉందా, మీరు చేస్తున్న ఆరోపణలు లేదా ఆ సమస్యలన్నీ కూడా నిజంగా ఉన్నాయో మాకు కూడా అర్థం. మాకు నిలబెట్టి ఉండాలి. ఆడ వెళ్ళిన తర్వాత ఆ సమస్య ఖచ్చితంగా ఉంటే చూపిస్తాం. సమస్యలు కొల్లాలు మీకు చూపిస్తాను, మీరు వచ్చి చూడండి. తీసేయద్దని చెప్పొద్దు. వెళ్దాము, చూద్దాం. మేడం ఆరోపిస్తున్నట్లుగా ఏ విధంగా ఉంది కడప నియోజకవర్గ పరిస్థితులను చూద్దామను ఒక్కసారి మనం వెళ్దాం రండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడంతే ఇంతసేపు మన ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఇదేనా? అంటే డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి యొక్క ఆఫీస్ ఇదైతే దాని ముందు ఉన్న మురికికుంట ఇదేనా సార్? డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ ముందు పరిస్థితి ఇది. మీకు లోపలికి వెళ్తే ఇంకా దీనావస్థలో ఉంది కడప. ఆయన ఏమంటాడు, 2500 కోట్ల అభివృద్ధి చేశానంటాడు. అమ్జద్ బాషా గారికి అభివృద్ధి అనేది ఆయన దృష్టిలోనే లేదు. దోచుకోవడం, దాచుకోవడము, అవినీతి, కరప్షన్, ల్యాండ్ దందాలు, ఇసుక దందాలు, ఇవి తప్పితే ఆయనకి కడప నగరానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేసి కడప నగరంలో సేవ చేయడానికి రాలేదు. ఆస్తులు సంపాదించడానికి మాత్రమే ఆయన గెలిచాడు. ఇక్కడ కడప నగరంలోకి వెళ్దాం మళ్ళా మనము, అక్కడ చూపిస్తాను నివాస ప్రాంతాల్లో ఏ విధమైన పరిస్థితి ఉందో కడపలో. ఈ రోజు ఏదో ఈ వాటర్ వచ్చి ఉంటాయి మేడం, అంత మాత్రానికి మొత్తం ఆయన ఆఫీస్ ముందు ఇలాంటి పరిస్థితి. మీరు కూడా చూడండి, ఆడ నాచు పట్టుకొని పోయేసేసి దోమలు బ్రీడ్ అవుతూ ఉన్నాయి. ఇది దాదాపు ఈ ఒక 8 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ కడప నగరంలో. మరింత అధ్వానమైన పరిస్థితి చూపిస్తాం అంటున్నారు కదా, వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలిద్దాం. అమ్మా, మీ పేరేమమ్మా? షేక్ ఫాతిమా బి. షేక్ ఫాతిమా గారు, ఇప్పుడు ఇది ఎవరి ఆఫీస్? ఇది అమ్జద్ బాషా సార్ ఆఫీస్. అంటే ఏంటి పరిస్థితి అమ్మా ఇక్కడ? ఈ కాలం పరిస్థితి ఎలా ఉంది? ఊర్లో అంతా ఇలాగే ఉందా, ఇక్కడ మాత్రమే ఉందా? ఉంటుంది సార్. మీకేమనిపిస్తుంది ఇది చూస్తుంటే? ఇట్లా నీళ్ళు ఉంటే జరాలు వస్తాది అని చెప్తున్నారు అందరూ. ఇప్పుడు ఉన్నది ఎమ్మెల్యే మీ సమాజం, మీ ముస్లిం ఎమ్మెల్యేనే కదా, మరి ఏంటి? అవును సార్. మీరు అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? మనం వచ్చినాం సార్, తెలుగుదేశం పార్టీకి వచ్చినాం. మనం మేడం ఉండాది ఎమ్మెల్యేగా, మేడం కోసం మనం వచ్చినాం సార్. అమ్జద్ బాషా ఉన్నారు కదా, మేడం దగ్గరికి ఎందుకు వచ్చారు? మాకు ఈ తెలుగుదేశం పార్టీ ముందు కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే పని చేసినాను, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే నేను పని చేస్తున్నాను సార్. నమ్మకం ఉందా మాధవిరెడ్డి గారి మీద మీకు? బాగా నమ్మకం ఉంది అది సార్. మనకి ఇట్లా పవర్ఫుల్ మేడం మనకి కావాలా సార్ కడపకి? పవర్ఫుల్ సార్. మేడం కోసం లేదు సార్, మనం అట్లా ఏం లేదు సార్. ఎవరు బాగా మన కోసం ముందు వచ్చి నిలబడి మా కష్టాలు చూస్తారు, వాళ్ళకి ఓటు వేస్తాం సార్. మాధవిరెడ్డి గారు నిలబడతారా? నిలబడతారు సార్, నమ్మకం ఉండదు సార్. దానికోసం మనం అందరం మాధవి మేడం అక్కకే మనం ఓటు వేస్తాం, గెలిపిస్తాం కడపలో. అమ్మా ఒక్క నిమిషము, ఇప్పుడు మాధవిరెడ్డి గారు వచ్చారు కదా, ఎందుకు హారతి పడుతున్నారు ఇప్పుడు? మంచి మెజారిటీతో గెలిచాలని మేము ఆరాధిస్తాం. ఇక్కడ ఉన్నది అమ్జద్ బాషా అమ్మా, ఎలా గెలుస్తారా అంత మెజారిటీతో? ఎందుకు గెలవరు మేడం? ఏదైనా తట్టుకుంటారా మీ మేడము? తట్టుకుంటాది, మాట్లాడగలుగుతాది మేడం. మేడం మాటకు మాట కూడా చెప్పగలిగే, సమాధానం చెప్పగలిగే వ్యక్తి. మాట నేనే చెప్తానమ్మా, ఆయన బలం ముందు తట్టుకోవాలి కదా. ఎలా? ఎందుకు తట్టుకోలేదు సార్? మేడము అన్ని చేయగలుగుతుంది కదా. ప్రతి ఒక్క సామాన్యులను ప్రతి ఒక్కరిని పరామర్శించి ప్రతిదీ అడగలుగుతుంది, చేతనైనంత వరకు చేయగలుగుతుంది కూడా మేడము. ఎందుకున్నాం సార్, ఉంటాం కూడా. ఎందుకు ఆమె మీద, అమ్జద్ బాషా గారి మీద నమ్మకము మాధవిరెడ్డి గారి మీద ఎందుకుంది? 10 నుంచి ఏం చేయలేదు, చూస్తున్నాం కాబట్టి. ప్రతి రోడ్లు ఇట్లే ఉన్నాయి, ప్రతి ఇంటి గడపలు అట్లే ఉన్నాయని చెప్పేసారు, అంతే. ఏం లే, ఈ మాధవిరెడ్డి గారు అయితే చేస్తారని నమ్మకం ఎందుకు? నమ్మకం ఉంది కాబట్టి. 10 ఏళ్ల నుంచి అమ్జద్ బాషా ఏం చేసింది లేదు. ప్రతి ఒక్క ఇంటికి వచ్చినా గానీ చెప్తారు. నా పేరు ప్రతాప్, కడప మాసాపేట.
ఇప్పుడు అక్క నిలబడిందంటే ఒక మహిళ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులలో అందరు ఏమంటారంటే మహిళ వచ్చింది కాబట్టి మా ఎమ్మెల్యే గెలిస్తే ప్రతి ఒక్క మహిళల గురించి తెలుసుకొని మన ముందుకు వస్తుందని చెప్పి వచ్చిండ్రు. మాట్లాడేది మా టీవీలో వస్తుంది కాబట్టి చెప్తున్నారా లేదంటే నిజంగా ఆ పరిస్థితి ఉందంట? నిజంగా చెప్తాము. ఇప్పుడు కాదు, మేము ముందు నుంచి ఆమె రావాలని మేము కోరుకుంటున్నాము. మహిళలు వస్తే అందరి గురించి తెలుసుకొని మహిళలు చాలా ఘోరాలు జరుగుతాయి. ఇప్పుడు ఇది నువ్వు మాట్లాడినది మా టీవీలో వస్తుంది. అధికార పార్టీ వాళ్ళు మీపై కేసులు పెడతారు. ఏం పరిస్థితి? ఎన్ని పెడతారా పెట్టని అఖండ మెజార్టీతో కడపలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఒక ఆడబిడ్డగా అందరు మహిళలు కాక 96 కులాలు ఆమెను లైక్ చేస్తాంటారు. ఆమె రావాలా, గెలిచాలా. ఆమె ఎంతో ఈ యొక్క కడప నగరాన్ని ఎంతో సుందరకరణం చేస్తుంది, ఎన్నో వర్గాలకి న్యాయం చేస్తుంది అనేసి ప్రతి ఒక్కరు గుండెల్లో నాటుకుపోయింది ఆ మహాత్మ ఆమె. అంజద్ బాషా గారి మీద పూర్తి వ్యతిరేకత ఉందని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? 100% నిజంగా 100% పాళ్ళు పూర్తిగా కడపలో అంజద్ బాషాకు వ్యతిరేకత ఉంది. ఆయన చిన్న చిన్న దానిలలో సమస్యలు పోయేసి ఆయనలు కావాల్సిన వాళ్ళను పోలీసు వాళ్ళను వాడుకొని కడప ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టినాడు. ముస్లిం సోదరులకు కూడా ముస్లిం సోదరులకు సంబంధించిన మళ్ళీ రకబ్షావలి దర్గా సంబంధం అయితేనేమి, మళ్ళీ కృష్ణా సర్కిల్లో ఉన్న మసీదు విషయంలో అయితేనేమి, వంటౌన్ దగ్గర ఉండే దర్గా విషయంలో అయితేనేమి ఆయన పూర్తిగా వ్యతిరేకంగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా పనిచేశాడు. కాబట్టి ఈ రోజు ముస్లిం సమాజము అతన్ని వ్యతిరేకిస్తా ఉంది. శ్రీనివాసరెడ్డి గారు ముస్లింస్ మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా మీ శ్రీమతి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత? ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మేము ప్రజాసేవ అనేదే మా రక్తంలో ఉంది. ఈరోజు C4 భాష అంటారు, ఎన్నో కటింగ్ భాష, కరప్షన్ భాష, కమిషన్ భాష, कलेक्शन भाषा 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 अमजद भाषा 4 भाषा मिलके एक भाषा हो गया कलेक्शन कमीशन करप्शन कटिंग దీంట్లో రెండు అనుమానమే లేదు. ఈయన అవన్నీ చేశాడు. ఆయన క్యాండిడేచర్ డిక్లేర్ చేయమనండి, క్యాండిడేచర్ డిక్లేర్ చేసుకొని రమ్మనండి, అన్ని ఆధారాలతో ఒక్కొక్కటి బయటికి తీస్తా. ఈ లోపల పారిపోతాడేమో నేను చెప్పలేను, కానీ ఆయనకు ధైర్యం ఉంటే ఆయన క్యాండిడేషన్ డిక్లేర్ చేసుకొని రమ్మను. ఆయన చేసిన అవినీతి అరాచకాలు అన్ని బయటికి తీస్తా. ఆయన కాకుండా వేరొకరు నిర్మిస్తే ఒకవేళ నియమిస్తే ఎవరిని పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ కడపలో గెలవబోతా ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు మరిన్ని సమస్యలు కూడా చూపిస్తామన్నారు కదా, వెళ్దాం రండి. మేడం మీరు ఇది ఏ ఏరియా? ఇది 28 డివిజన్ మేకల్దొడ్డి. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ పరిస్థితి? ఎప్పటి నుంచి ఉందని మీరు గమనిస్తున్నారు? ఇది 4 నెలల నుంచి ఉంది. నేను ఒక 15 రోజుల క్రితం ఇక్కడ డోర్ టు డోర్ చేసి వెళ్ళానండి. అప్పుడు నేను ఈ ఇంట్లో వాళ్ళ మనుషులతో మాట్లాడాను. మాట్లాడితే ఆడోళ్ళు వచ్చి చెప్పారు, ఇది దాదాపు 4 నెలల నుంచి ఎవరు చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు, పలికే పరిస్థితి లేదు అని చెప్పేసి. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సంధ్యారాణి. ఓకే, సంధ్య గారు, ఈ కాలనీలో ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఇంత వాసన వస్తుంది, అసలు నేనే ఉండలేకపోతున్నాడు, ఇంత గలీజ్ ఉంది, దోమలు ఉన్నాయి కదా, ఎలా ఉంటున్నారు మీరు? ఏమన్నా ఏం చెప్పాలి సార్, వాళ్ళకేం చెప్తాం, మున్సిపాలిటీకి ఏం చెప్తాము, వాళ్ళు వచ్చి తీసిస్తాంలే అంటారు, మళ్ళీ కొద్ది రోజు తీసిస్తారు, మళ్ళీ మీరు శుభ్రం పెట్టుకోవాలమ్మా ఇండ్ల ముందర అంటారు. పిల్లోళ్ళు అన్ని వేస్తారు, మీరు వేది చెత్త బండి వస్తుంది కదా దానికి వేయాలా అంటారు, దానికి వేస్తాము. అయినా కానీ పిల్లోళ్ళు ఉంటారు, కురుకురేలు అవి ఇవి తింటా అంటారు, అవి వేసేస్తారు, కానీ వాళ్ళు రోజు వచ్చి తీస్తే ఏముండదు. ఈ విషయం కార్పొరేషన్ అధికారులు చెప్పారు, పట్టించుకోలేదు. అంజద్ బాషా గారికి ఎప్పుడైనా దృష్టికి తీసుకెళ్లారా? ఆయనకు ముందు వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు వచ్చి చూసినాడు. ఈడ ఈ రోడ్ ఏం బాగుంది మా, కాలువలు ఇట్లుండాయి, ఆడ చేపిస్తాంలే, మోట్లో నీళ్లు పోతే ఇవి ఎంత గలీజ్ ఉండదని చెప్పినాడు. అంతే, మళ్ళీ ఏం రాలేదు. రైట్ అమ్మా, మాధవిరెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ ఈ పరిస్థితి అంతా మారిపోతుందని మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తాను సార్. ఎందుకు ఆ నమ్మకము? అంటే మన ఇక్కడ తెలుగు వాళ్ళు వస్తే ఏమైనా చేపిస్తారేమో అని నమ్మకంతో అనుకుంటున్నాం సార్. చెత్త పన్ను కడుతున్నారా? కడతాను. చెత్త పన్ను అంతా కడుతున్నాం. చెత్త బండికి ఎంత ఇస్తున్నారు? 20, 30, 90 రూపాయలు. ఓకే, మరికొన్ని ప్రాంతాలు కూడా ఇలాంటి ఉన్నాయంట, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో చూద్దాము. రోడ్డు గార్డెనింగ్ పేరు చెప్పేసి గత 9 నెలల క్రితం నుంచి ఈయన డెవలప్ చేయాలని, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక ఉద్దేశంతో మొత్తం పగలగొట్టేసారు. ఇక్కడి నుంచి మొత్తం పగలగొట్టేసి వాటి వర్కులు చేయకుండా వీళ్ళకి కాంపన్సేషన్ ఇంకోటి అడగంగానే వాళ్ళ మీద ఒక దౌర్జన్యమైన ఉద్దేశంతో ఇలా వదిలేశారు.
9 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రాకపోకలు ఎలా పాపము కాలువలు ఇదిగో అక్కడ పెట్టుకున్నారు కదా, అట్లా బ్రిడ్జిలు కట్టుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి బ్రిడ్జిలు ఉన్నాయి చూడండి. 9 నెలల నుంచి ఇదే పరిస్థితి సార్. 9 నెలల నుంచి నరకం చూస్తూ ఉన్నారు కడప ప్రజలు. దగ్గర సంవత్సరం వస్తుందండి. ఈ పనులు పూర్తి చేయరు. ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఒక ప్రణాళిక లేదు, అధికారులకు ప్రణాళిక లేదు, ఇక్కడ ఉన్న నాయకునికి బాధ్యత లేదు. ఇన్ని నెలలు వదిలేస్తే వాళ్ళ ఇళ్లలోకి ఎట్లా పోతారు, వాళ్ళ అసౌకర్యానికి బాధ్యులు ఎవరు, అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలై ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్కి తగలగడతారు. కుటుంబ పెద్ద హాస్పిటల్లో పడితే వాళ్ళకి దిక్కెవరు? ఇటువంటి ఆలోచనలు చేయకుండా పీస్ఫుల్గా చేయొచ్చు కదా. మొత్తం కడపంతా తొవ్విపడేసి ప్రజలకు నరకం చూపిస్తూ ఉంటారు. మీరు చెప్పండి మేడం, మీ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమస్యను ఎన్ని రోజుల్లో పరిశీలిస్తారు మీరు? ఇది యాక్చువల్ గా అండి మనం ఎలా చేయాలంటే దీన్ని దశల వారీగా చేసి ఉండాలి. మొత్తం కడపనంతా కూల్చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఏం చేశాడండి, ఇప్పుడు మొత్తం కడపనంతా ధ్వంసం చేసేసినాడు. ఎందుకంటే వర్కులు వేసేసుకొని ఇమ్మీడియట్ గా వర్కులను అలాట్ చేయించేసుకొని వీళ్ళు డబ్బులు తినేసినారు మొత్తం. ఇంకా దీన్ని ఇలా వదిలేసినారు. ఇప్పుడు డబ్బులు ఈ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు కదా. చిన్న డబ్బులు మీరు కక్కిస్తారా వచ్చిన తర్వాత? డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు వర్కులు చేసినారో దాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఈ యొక్క వర్కులలో కూడా ఈ రోజు కరెంటు పోల్ ఏం చేస్తున్నారంటే కింద బెడ్ వేయకుండా ఊరికి వేసేసి పోల్స్ మట్టి ఇసుక వేసేసి మూసేస్తున్నారు. అంటే వీళ్ళు హడావిడిగా ఇప్పుడు ప్రభుత్వం మారిపోతుందని వీళ్ళకి కూడా ఐడియా వచ్చేసింది. వీళ్ళ బిల్లులు తీసుకోవడానికి దన నాణ్యత లేని వర్కులు చేసుకోకుండా ఫినిష్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరన్నా ఈ ఇంట్లో వాళ్ళు కాంపన్సేషన్ అడగడం కానీ ఏదైనా డిస్ప్యూట్ ఉంటాయి, అందుకని వీటిని వదిలేశారు. ఓకే, ఈ బిల్లులో గట్రా పక్కన పెడితే ఈ సమస్య పరిష్కారానికి మీరు మీకు ఇస్తారా అధికారంలోకి వస్తే? 100కి 200% మేము ఇది ఫినిష్ చేసి తీరాల్సిందే. వీళ్ళకు వాళ్ళు నివాస యోగ్యంగా ఇది చేసి పెట్టాలా. ఒకవేళ మీ సతీమణి గెలిచి 4 నెలల తర్వాత చేయకపోతే వాళ్ళు వదిలేసిన పెండింగ్ పనులు 4 నెలలు చేయిస్తామంటున్నాం. గట్టిగా చేయించకుంటే అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు, చేసి తీరుతారు. ఎస్. ఓకే రైట్, చూద్దాం. ఈరోజు 7 వింతలు ఉన్నాయి. 8వ వింత మా కడపలో ప్రపంచంలోనా? ప్రపంచంలో 7 ఉంటాయి, మా కడపలో 8వ వింత చూపిస్తాను. అదేదో చూపించండి మేడం. రోడ్డు మీద సెంటర్ లో టవర్ వేసినారు. కార్లు గానీ ఏమి పోయే పరిస్థితి లేదు. హై టెన్షన్ వైర్లు పోతున్నాయి. కానీ బిల్లుల కోసం రోడ్లు వేసుకొని దాదాపు ఇప్పుడు గ్రావెల్ కూడా ఆల్రెడీ లేసిపోయింది. ఇలాంటి రోడ్లు వేసుకొని ప్రభుత్వ ధనాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు టవర్ ఉండగా రోడ్ వేశారు. ఇక్కడ ఎలా వెళ్తారు మళ్ళీ అన్ని కూడా? ఎలా వెళ్తారో మనకు అంబేద్ భాష గారు చెప్పాలి. సరే, మీ హస్బెండ్ కాంట్రాక్టర్, ఒకసారి మీ హస్బెండ్ తో మాట్లాడండి. ఈ రోడ్డు కూడా బాగానే వేశారు అండి, మంచిగా 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇది బాగా క్వాలిటీ ఉందంటారా? ఇట్లాంటి చాలా పనులు చేసిన అనుభవం నాకుంది. రోడ్డు మొన్న వేసారు, కంకర తేలిపోతా ఉంది. రోడ్డు ఎందుకు వేసారో ఆ టవర్ అక్కడ ఉండగా మనకు అర్థం కావడం. ఇప్పుడు ఆయన చెప్తా ఉంది కదా, ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత ఇది. ఇదొక టవరు, అదొక టవరు. ఈ రోడ్డు ఎందుకు వేశారు? కడప నగరంలో ఎన్నో చోట్ల రోడ్డు దిక్కు దివానం లేదు, అక్కడ వేయచ్చు కదా. ఇక్కడ వీళ్ళ కాంట్రాక్ట్ కోసం ఈ రోడ్డు వేసుకొని కంకర తేలిపోయే రోడ్డు, దీనికి పేమెంట్ ఎట్లా ఇచ్చారో తెలియదు. ఆ పక్క నుంచి మట్టి తోలుకొని ఈ పక్క నుంచి వస్తున్నట్టున్నారు అండి. ఓకే, అది కొడుతున్నారు చూసి. ఆ కొండ ఏంటది? అది బోర్డింగ్ ఉంది, కొండ అంతాడా? కొండను కొరికేస్తున్నారు. కొండను కొరికేస్తున్నారా? మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఊళ్ళలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కొండలు కొరికేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సామాజిక సాధికారత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్ గా మాట్లాడుతూ ఉంటారు. సామాజిక సాధికారత అంటే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు సామాజిక సాధికారత మొత్తం రాష్ట్రానంతా దోసేసేయండి. ఎవరైనా ఎక్కడైనా ఎక్కువ తక్కువ దోసింటే అవి కనపడితే ఇప్పుడు అందరినీ షిఫ్టింగ్, ట్రాన్స్ఫర్లు, బాగా దోసిన వాళ్ళని డిమోషన్లు, ఇంకా దోయిన వాళ్ళని కొంచెం ప్రమోషన్లు ఇచ్చి వేరే దానికి పంపించి దోసే కార్యక్రమే సామాజిక సాధికారత. అంటే సామాజిక న్యాయము, మొత్తం సామాజిక సాధికారత. మొత్తం వైసీపీలో ప్రభుత్వంలో గెలిచిన 151 మంది సామాజిక సాధికారత అని చెప్పేసి మొత్తం దోసుకోవడం, మట్టిని, కొండల్ని, భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం దోసడం. ఇంకా మిగిలింది ప్రజలలో ఆ బాడీలలో ఉండే ఊపిరితిత్తులు, కిడ్నీలు ఉన్నాయి. రేపు గవర్నమెంట్ లో వస్తే వాటిని కూడా సామాజిక సాధికారత అని చెప్పేసి ఎత్తుకుపోయి మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా మేడం. మనుషుల ఆర్గాన్స్ ఏం పని మేడం? అట్లా ఉందండి ప్రభుత్వం పరిస్థితి, అట్లుంది ప్రభుత్వ పరిస్థితి. అలా ఉంది అంటే అంత దిగజారిపోయింది పరిపాలన అనేది మీకు నేను చెప్తా ఉన్నాను, మీరు అర్థం చేసుకోవాలి. మరి మద్యం వల్ల ఏమొచ్చింది అసలుకి? మద్యం అనేది అన్ని ప్రభుత్వాలు ఉంటుంది కదా అసలుకి. మద్యము అన్ని ప్రభుత్వాలు ఉంటది, కానీ మన రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రొడ్యూస్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే అమ్ముతారనమాట. మళ్ళీ డబ్బులు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే చేరుతుంది. ఎక్కడైనా కానీ ఇప్పుడు ఒక కొత్తిమీర 20 రూపాయలు కొత్తిమీర కూడా మనం గూగుల్ పే చేస్తాం, ఫోన్ పే చేస్తాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ
మోడీ గారు తీసుకొచ్చినారు అంతా గూగుల్ పే ఫోన్ పేని, కానీ ఏ ఒక్క మద్యం షాపులో కూడా ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ కార్డు పే కానీ చేసే పరిస్థితి లేదు, మొత్తం క్యాష్ అండ్ క్యారీ. ఓకే మేడం, జే బ్రాండ్ అంటున్నారు కదా, ప్రభుత్వం ఏమో మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అవయవాలన్నీ దోచేసుకోవడానికి సిద్ధంగా ఉంది, ఏం లేవంటున్నారు. నిజంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? నిజమే కదా, ఆ మందు తాగేది కిడ్నీలు లివర్లు మొత్తం అన్ని చెడిపోయాయి. ఇంకా ఇవి కూడా అమ్ముకోదానికి లేదు జగన్కు, సున్నాదే ఇంకా ఏమి లేవు. ఎందుకు? ఇది కల్తీ ఉందంతా. సరే, ఆ కొండ దగ్గరికి వెళ్ళగలమా మనం? వెళ్దామండి. సరే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. అంజాద్ బాషా సార్ దగ్గర పిఏ కాజా అంటారు. అతను వచ్చేసి వేరే వాళ్ళతో ఈ ప్లాట్ నెంబర్ వేసి నా ప్లాట్ నెంబర్ ఇది నాది, నా దగ్గర ఉంది ప్లాట్ నెంబర్ పట్టా, ఇది ఎక్కడో చూడండి అని చెప్పి వేరే అతనితో పంపించినాడు. అది చూస్తే నా ప్లాట్ నెంబర్ ఇది నాది. 15 years నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. పట్టా నీ దగ్గరే ఉందా? ఉంది మేడం. 15 years నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వచ్చి మాది అంటున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని చెప్పి నన్ను అడిగా. లేదు సార్ దగ్గర ఉంది ఒరిజినల్ పట్టా ఇది అని చెప్పి అన్నాడు. ఎవరు అతను అన్న. అంజాద్ బాషా దగ్గర పిఏగా పనిచేస్తాడు కాజా సారు అని చెప్పారు. సరేలే కాజా సార్ అయితే వస్తారులే, వచ్చినప్పుడే చూద్దాము అని చెప్పాను. అలా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మళ్ళీ రీసెంట్గా ఉక్కాయపల్లి నుంచి ఆ సైటు బేరానికి పెట్టారు. శివారెడ్డి అని అతను వచ్చి 4 తీసుకొస్తాడు, బేరం పెడతాడు సైట్ గురించి. ఇది ఉత్తు తూర్పైనా పెట్టచ్చు, దక్షిణమైనా పెట్టచ్చు అని అంటున్నారు. ఒక బోర్డు వేసి రాసి నీ పేరు రాసుకో, ఒక బోర్డు వెయ్యి, ఈ యొక్క స్థలం నాది, దీంట్లో ఎవరికి అనుమతి లేదు అని ఒక బోర్డు వేసి పెట్టాయి ఫస్ట్. అర్థమైందా? ఇప్పుడు ఆ బోర్డు వేసి పెట్టాయి. 10 రోజులు ఆగు, ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే ఎవరు వచ్చి ఏ స్థలాలు తీసుకొని లేదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వు నిలబడాలా ఈ స్థలం కోసం. నువ్వు ఇమ్మీడియట్ ఒక బోర్డు తయారు చేయించి ఈ స్థలం నీ పేరు మీద రాసేసి ఇది నాది, ఈ స్థలం మీద దీనిలోకి అనుమతి, లోపలికి వచ్చేదానికి ఎవరికి అనుమతి లేదు అని పెట్టే బోర్డు. మన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా మేడం, కొండలు చూపిస్తానని. ఆ కొండలు ఇవేనా? ఇవేనండి, చెల్మారెడ్డిపల్లిలో. బాగా అందంగా ఉన్నాయి కదా? అందంగా ఉన్నాయి. దాదాపు అన్నిటినీ ధ్వంసం చేయడమైంది, కొరక వేయడం జరిగింది, కొనుక్కొని వెళ్ళిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో రాజధాని పేరుతో ఋషికొండను మొత్తం బోడిగుండు కొట్టిస్తే మా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంజద్ బాషా గారు మా కొండలనంతా మొత్తము తవ్వేసుకొని అమ్మేసుకొని అక్రమ ధనార్జనలో ఆయన మునిగిపోయి ఉన్నాడు. ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయనకి ఏం అవసరం అంటారు ఈ మైనింగ్ అదంతా కూడా? ఆయన ఎమ్మెల్యే అవ్వడమే కడపను దోచుకోవడానికి అయినాడు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈరోజు 2500 కోట్ల డబ్బులు ఒక ఎమ్మెల్యేగా అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి సంపాదించుకున్నాడు. ఇవంతా ప్రజాధనాలు. ఇది ప్రజలకు దీన్ని తవ్వడం ద్వారా వచ్చిన ఆదాయం ప్రజలకు ఉపయోగపడాలా. ఈరోజు అంజద్ బాషా లాంటి ఒక ప్రజాప్రతినిధి మొత్తం ఈ కొండల్ని ధ్వంసం చేస్తూ వీటిని మొత్తం భూదందాలు చేస్తూ మట్టి దందాలు చేస్తూ ఈరోజు ఈ విధంగా అక్రమ మార్గాల్లో ధనార్జనలో ఈ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఈ విధంగా ముందుకు పోతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఈ అక్రమ మైనింగ్ నరకడతారా? డెఫినెట్ గానండి. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రకృతిని ధ్వంసం చేస్తే ఇది మళ్ళా మనకు శాపమే. మనకి ఇక్కడ నుంచి ఒక్క టిప్పర్ కూడా మట్టి తరలి పోదు అని హామీ ఇవ్వగలరా? మరి పోకుండా చర్యలు తీసుకుంటాము. అధికారులను కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క వైసీపీ నాయకులు ఈ విధంగా తవ్వుకుంటా పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్న మాకుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు పనిచేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఏ విధమైన దౌర్జన్యాలు తయారైనాయంటే ఎవరన్నా ఇక్కడున్న సామాన్య ప్రజానీకం ఎవరన్నా ఈ యొక్క మట్టి తరలింపును కానీ మట్టిని తవ్వకాలను కానీ ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది. డెఫినెట్గా రేపు వచ్చే ఎలక్షన్ 2024 ఎలక్షన్లో రేపు ఇంకా దాదాపు 50 రోజుల్లో ఉంది మనకి ఎలక్షన్ ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము అఖండ విజయం ఎందుకు సాధిస్తుందని చెప్తున్నానంటే ఈ యొక్క దుర్మార్గాలకన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు వీళ్ళందరూ ఇక్కడ లోకల్లో ఉన్న వీళ్ళందరూ ప్రజలందరూ వీళ్ళ యొక్క దౌర్మార్గాన్ని ప్రశ్నించలేక గమ్మునున్నారు. వాళ్ళకు ఓటు అనే ఒక హక్కు వచ్చిన రోజు వాళ్ళ యొక్క ప్రశ్నను ఓటు ద్వారా ఆ ఒక్క బటన్ నొక్కి వాళ్ళు కూడా తెలియజేస్తారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి. దీనికంతా కూడా అనుమతి ఉంది అని వాళ్ళు వాదిస్తున్నారు. మీరు అంటున్న అధికార పక్షం అనుమతి ఉంది అంటున్నారు. మరి అనుమతి లేదు, అక్రమంగా అని మీరు అంటున్నారు. ఇది అక్రమమా సక్రమమా? పూర్తిగా అక్రమం. ఇది ఎలా అంటారు?
అనుమతి ఇచ్చింది గోరంతా, తొమ్మిది కొండంతా అని కొండను కొట్టేసినారు. 5,000 క్యూబిక్ మీటర్లు 2,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇస్తే 5 లక్షల పైన క్యూబిక్ మీటర్లు కొట్టేసినారు. దీని మీద కంప్లైంట్ ఇచ్చి జిల్లా కలెక్టర్ కు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలేసి 2 కోట్ల రూపాయలు ఫైన్ వేసినారు. ఆ ఫైన్ వేసిన తర్వాత కూడా ఆ ఫైన్ వసూలు చేయకుండా మళ్ళీ వీళ్ళు తవ్వుకుంటానే ఉన్నారు. అధికారులు చూద్దాం చూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే గారికి నెల నెల వాటా పోతానే ఉంది. మీరు మీ ఆవిడ కలిసి ఇంతలా చెప్తున్నారు. చూడండి అక్కడ కూడా టిప్పర్ పోతా ఉంది. కనీసం ఇక్కడ ఉన్న వీళ్ళంతా స్థానికులు అంటున్నారు కదా, ఒక్కరైనా చెప్పగలరా ఇక్కడ నుంచి నిజంగా అంటే రోజు టిప్పర్లలో మైనింగ్ మట్టి పోతుంది ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా మీరు ఎక్కడైనా లోకలా? సరే, మీ పేరేం పేరండి? నా పేరు సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి, చెప్పండి, ఇదంతా కూడా అక్రమ సక్రమ? రోజు మైనింగ్ ఎన్ని లారీలు పోతాయి నుంచి? అంటే సక్రమం అనేది అక్కడి వరకే, ఆ బౌండరీ దగ్గరికి. అటు పక్క అంతా అక్రమమే. ఇక్కడ నుంచి దాదాపు రోజుకు 200 టిప్పర్లు పైన పోయినాయి. 200 టిప్పర్లు? ఓకే. అట్లా పైకి పోతే ఆ గుంతలనే మీకు తెలుస్తుంది. ఓకే ఓకే. మీ పేరండి? నా పేరు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఇక్కడ. చెప్పండి కృష్ణారెడ్డి గారు, అసలు ఏంటి పరిస్థితి? మట్టి మాఫియా అనేది ఇక్కడ పేటరేకపోతుంది అంటారు. నిజంగా మట్టి మాఫియా ఉందా? మట్టి మాఫియా 100% ఉన్నది. మేము ప్రశ్నిస్తే మా పైన మమ్మల్ని బెదిరింపులు, మా మీదకి రౌడీలు పంపించే రోజులు కూడా ఉన్నాయి. ఈ మాఫియా డాన్ ఎవరు? మాఫియా డౌన్ అమ్జద్ బాషా, తర్వాత కమలాపురం ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు. వేరే చిన్నవాడు మేము ప్రత్యక్షంగా పోయిన టిప్పర్లు మొత్తం పొక్లేం కూడా నిలబెట్టి చేసి నేను అడ్డుకున్నాను. అడ్డుకుంటే పోలీసు వాళ్ళని పంపించేసి నన్ను ఒక రకంగా బెదిరించేసి అక్కడి నుంచి నన్ను అక్రమము. మీరు చెప్పండి అమ్మా, మీరు ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటారు కదా, ఇట్లా మట్టి లారీలు వెళ్తుంటే టిప్పర్లు వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటది? చాలా కష్టం కదా సార్, ఇట్లా అక్రమం తీసుకుంటే దుమ్ము వచ్చి అంతా నిండిపోయినాయి సార్. మళ్ళీ దానికోసం కూడా మేము మీటింగ్ చేయబడింది సార్ ఇంతకు ముందు. మేము ఎప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళా ఇక్కడి నుంచి పోకుండా ఎక్కడి నుంచి పోతున్నాయి మటుకు పోతా ఉండే సార్. మట్టి అయితే పోతా ఉంది సార్. ఇదంతా ఇట్లా కరిగిపోతే మీ ప్రమాదం కాదంటే? ప్రమాదమే కదా సార్. మొన్న బాబు కూడా పడిపోయినాడు సార్, ఇక్కడ గుంతల లోయలో ఉంది, లోయలో కూడా పడిపోయినాడు అబ్బాయి. మేకలని తోలకొచ్చి గుంతలో కూడా పడిపోయినాడు సార్ అబ్బాయి. దీని మీద మళ్ళీ మీకు వ్యతిరేకత ఏమి అంటే మీరు ఆందోళన ఏం చేయట్లేదా? ఏం చేపడతాం సార్, వాళ్ళకి ఏం చెప్పినా ఏం వినరు. వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. మీరు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులా సామాన్యమైన ఓటర్లా? మీరు సామాన్యమైన ఓటర్లు సార్. సామాన్యమైన ఓటర్. మరి సామాన్యమైన ఓటర్ నువ్వు అధికార పార్టీ అమ్జద్ బాషాకు మద్దతు ఇవ్వకుండా మాధవి రెడ్డి గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నావు? ఆయన చేసేది సరిగా లేవు కదా సార్. ఓకే, మరి ఈమె బాగు చేస్తుందని నమ్మకం ఏమి? ఇప్పుడు నమ్మకం వచ్చింది, మేడం చెప్తుంది, మాకు ఇంటింటికి వచ్చి చెప్తుంది. వాళ్ళంతా చేస్తారా? చేస్తుంది ఖచ్చితంగా. ఎలా నమ్మకం? నమ్ముతాం మేడం, మేడంని నమ్ముతారా? మేడం ఒకవేళ చెప్పి చేయకపోతే? చెప్పి చేయించుకుంటాం మేడంతో. మేము చెప్పి చేయించుకుంటాం. మీ మాట వింటారా? వింటుంది మేడం. ఓకే ఓకే. మాధురెడ్డి గారు, ఫైనల్గా ఒకటే చెప్పండి. మా ఇంటర్వ్యూలో చెప్పారు, అన్ని సమస్యలు చూపించారు. కరెక్ట్, మీరు చెప్పినట్లనే మా కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి. ఇక్కడంతా కూడా చూపించారు. మీరు ప్రతి చోటకు వెళ్ళినప్పుడు నేను గెలిచిన వెంటనే ఇవన్నీ పరిష్కరిస్తానంటున్నారు కదా. ఈ ప్రజల మధ్యలోనే నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నేను ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే సుమన్ టీవీకి నేనైతే చూపించిన ప్రతి సమస్యను ఈ అక్రమ మైనింగ్తో సహా పూర్తి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తానని ఒకసారి ప్రమాణం చేసి చెప్పండి మాకు. ఇక్కడే చేయబెట్టి ప్రమాణం చేస్తే ప్రమాణం కాదు, ఇక్కడ ఎలా ప్రమాణం చేయండి? ఇక్కడ నుంచి ప్రమాణం రావాలా? ఈ రోజు కడప నగరంలో చూస్తే ఈ రోజు మీరు డ్రైనేజ్ వ్యవస్థ చూశారు. అసలు అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు అనేది మీరే ప్రశ్నించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడప ఉంది. ఒక ఏజెన్సీ ప్రాంతం కూడా కంటే అధ్వానంగా ఉంది కడప. 2024లో నడుస్తున్నాము. ఇక్కడున్న ప్రజా ప్రతినిధులకి అవగాహన లేకుండా, వాళ్ళకి విజన్ లేకుండా దోచుకోవడం దాచుకోవడం అనే ఒక సింగిల్ ఎజెండాతో వాళ్ళు పరిపాలన చేస్తుండడం వల్ల కడపలో ఇన్ని సమస్యల వలయంగా చుట్టుకొని ఉంది. వీటినన్నిటిని మనం పరిష్కరించుకోవాలా. నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఇది పరిష్కారం అనేది మన అందరిది కర్తవ్యము. ఇక్కడ ఈ పరిష్కార దిశగా పనిచేస్తున్న వాళ్ళకి ఓటేయండి. ఒక విజన్ తో వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క సమస్యలను దశల వారీగా మనం తీసుకొని రావాలి కంట్రోల్లోకి. అదర్వైజ్ ఇంకా ఈ దగ్గరలో ఎంత నష్టం జరుగుతుందంటే అంత నష్టం జరుగుతుంది. ఈసారి ప్రజలందరూ ఒక వివేకంతో వైజ్ ఎలక్షన్ లో ఓటేయాల్సిన అవసరం ఉంది. మార్పు కోసం, కడప మార్పు కోసం ఓటేయండి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీమతి గారు చేశారు. మరి చూద్దాం, పొలిట్ బ్యూరో సభ్యులు ఆయన ఎంపీ బరిలో కూడా అంటున్నారు. సరే చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు నిజంగా ఒకటి మీ శ్రీమతి గారు ఇప్పుడు చెప్పారు, అంతరాత్మ సాక్షిగా నేను ఇప్పుడు మీకు చూపించే సుమన్ టీవీకి అయితే చూపించని సమస్యలన్నీ పరిష్కారం చేసి తీరుతాననేసి మా ఇష్ట దైవము
నా అంతరాత్మ సాక్షిగా అని ప్రమాణం చేశారు కదా, మీరు అలా ప్రమాణం చేయగల ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానండి. కడపలో పుట్టి పెరిగిన వాడిగా చెప్తున్నా, కడప నగరాన్ని రాష్ట్రంలోనే మంచి కార్పొరేషన్గా చేయాలనుకుంటున్నాం. ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం, కడప నగరాన్ని ఒక అద్భుత నగరంగా తయారు చేయాలా. అన్ని రకాలుగా కూడా కడపను, ప్రజలను కూడా శాంతి భద్రతలు కానీ ఆనందంగా ఉండేదానికి ప్రజలు మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ విధంగా తయారు చేసి నిరూపించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు చేసి ప్రజలు ఏదైతే మీ దంపతులపై నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము కాకుండా చేసి తీరుతారని, నేను కూడా ఒక జర్నలిస్టుగా కాదు, గతంలో ఇక్కడ పనిచేసిన రిపోర్టర్గా గాను ఇక్కడి పౌరుడు అనుకోండి అన్ని కూడా నేను కూడా నమ్ముతున్నాను. మరి మీరు వమ్ము చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్కారం.